హల్లెలూయా. బైబిల్లో ఒక మాట ఉంటుంది, కీర్తన 11:3 అనుకుంటా. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? ఇప్పుడు గమనించండి, ఒక వ్యక్తి పెద్ద బిల్డింగ్ కట్టాడు. పెద్ద బిల్డింగ్ కట్టాడు, ప్రతిష్ఠ చేయాలి. పెద్ద అపార్ట్మెంట్ కట్టేశాడు అనుకుందాం. ధనవంతుడు, గొప్పోడు, చాలా సంతోషం, డబ్బు ఉంది, టక్క 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 కట్టేశాడు. చూసిన వాళ్ళందరూ బిత్తరపోతున్నారు, బెదిరిపోతున్నారు, ఆశ్చర్యపోతున్నారు. ఏంటి ఇతను బాబా నెల 2 నెలలు అవ్వకముందేనే ఇంత పెద్ద టాప్ బిల్డింగ్ ఎలా లేపేశాడు? 3 అంతస్తుల బిల్డింగ్ టక్మని ఎలా లేపేశాడు? ఇంత అపార్ట్మెంట్ ఎలా కట్టేశాడు అని ఆ నోడెల్ల పెట్టి ఆశ్చర్యపోయి కంగారు పడిపోతుంటే తనకి ఎంత ఈగో సాటిస్ఫై అవుతుందో తెలుసా? అది మన రేంజ్ అంటే అని తిరుగుతాడు పాపం. ప్రతిష్ఠ రోజు వచ్చింది, అందరూ జనం అంతా వచ్చేసారు, భోజనాలు, రిబ్బన్ కట్టింగ్లు, ఇనాగ్రేషన్ అన్నీ జరుగుతున్నాయి. ఈలోగా ఒక బెస్ట్ ఇంజనీర్ వచ్చాడు. అతను వచ్చి బిల్డింగ్ అంతా చూస్తున్నాడు. ఎవరు ఏ ప్రొఫెషనో వాళ్ళ మైండ్ దాని మీదనే ఉంటుంది. అది డాక్టర్ అనుకోండి, నాలాంటి బలం చూడగానే ఏంటన్నా ఏం ప్రాబ్లమా అంటాడు. ఆ దృష్టి అంతా రోగుల మీద ఉంటుంది అనమాట. అది ఇంజనీర్ అనుకోండి, మనుషులతో మాట్లాడు, ఆయన దృష్టి అంతా దేని మీద ఉంటుంది? బిల్డింగ్ల మీద, డిజైన్ మీద కదా, దీని మీద ఉంటుంది. ఎవరి మైండ్ సెట్ వాళ్ళు అలాగే ఉంటారు, అంతే. ఇక అదే గొప్ప ధనవంతుడు అనుకోండి, ఎంత ల్యాండ్ రేట్ ఎంత ఉంటుంది, ఈ బిల్డింగ్స్ రేట్ ఎంత ఉంటుంది, ఎంత ఇన్వెస్ట్ చేస్తుంటాడు, ఈ మైండ్ అంత మన మైండ్లో అదే నడుస్తుంటుంది. ఇంజనీర్ వచ్చి ఏం చూస్తున్నాడు? మొత్తం అటు ఇటు చూస్తున్నాడు, వెనక్కి చూస్తున్నాడు, ముందుకెళ్ళి చూస్తున్నాడు. ఆ ధనవంతుడు ఆ ఇంటికి వెళ్ళి అతను చూసి చాలా సంతోషిస్తున్నాడు అన్నమాట. ఇంజనీర్ గారు వచ్చారు, మొత్తం చూస్తున్నారు. నెమ్మది దగ్గరికి వెళ్ళి అడిగాడు, సార్ మస్తు ఉంది కదా, మంచిగా ఉంది కదా అని. ఆ ఇంజనీర్ అంటాడు, ఇటు నుంచి ఇటు వెళ్ళి మళ్ళీ అటు చూసి, ఈ పిల్లర్ ఒకటి చూసి అనుకుంటా ఉన్నాడు. అందరేమో ఆ కలర్స్ చూస్తున్నారు, ఆ పెయింటింగ్ చూస్తున్నారు, సీలింగ్ చూస్తున్నారు, డిజిటల్ టైల్స్ చూస్తున్నారు, డెకరేట్ చేసిన విధానం చూస్తుంటే ఇంజనీరు ఫౌండేషన్ చూస్తున్నాడు. ఏది నచ్చట్లా అతనికి. ఇతను కంగారుపడి ఏమైంది సార్ అంటాడు. అంటుంటే ఇతనికి గలిబిలి అంటే, ఏమైంది సార్ అంటే, కలర్ బాగాలేదా, లేకపోతే ఈ పెయింటింగ్ నచ్చలేదా మీకు, లేకపోతే ఈ సీలింగ్ కాకుండా వేరే క్వాలిటీ షీట్స్ వేసి ఉంటే బాగుండేది అంటారా, లేకపోతే ఈ టైల్స్ కాకుండా వేరే అని అంటాడు. ఈ బయట హంగులు కాదు నేను ఆలోచిస్తుంది, దీన్ని పునాదులు, ఫౌండేషన్స్ కరెక్ట్ లేవు అన్నాడు. మీరు 3 అంతస్తులు కట్టుకోండి, 5 అంతస్తులు కట్టుకోండి, మహా అయితే సంవత్సరం, ఆ తర్వాత నెమ్మదిగా గోడలన్నీ క్రాక్స్ వస్తాయి అన్నాడు. ఫౌండేషన్ కరెక్ట్ లేకపోతే లాస్ట్కి వచ్చేది ఏంటి? గోడలకి అంతే కదా, బీటలు వారుతాయి, స్లాబ్ మీద బీటలు వారుతాయి. ఆ బీటలు కాస్త పెద్దగా ఎప్పుడు కుప్ప కూలుతో నెత్తి మీద ఎవ్వడీ తెలియదు. ఇప్పుడు పునాదులు పాడైపోయి ఉంటే వాడు ఎంత ధనవంతుడైనా ఏమైనా లాభం ఉందా? అదే ఇక్కడ మ్యాటర్. వాడు ఎంత ధనవంతుడైతే మాత్రం పునాదులు కరెక్ట్ లేవని తెలిసిన తర్వాత వాడు పక్కకి వెళ్ళిపోయి ఇంకో ల్యాండ్ కొనుక్కొని ఇంకో ఇల్లు కట్టుకోవాలి తప్ప దీన్ని ఏమీ చేయలేడు. కూలగొట్టాలి, మొత్తం పునాదులు సహా పెళ్ళగించాలి. దీన్ని మన జీవితాలకి, మన సేవకోసరి తీసుకుందాం. పునాదులే పాడైపోతే నువ్వు ఎంత నీతిమంతుడు అయినా ఏం లాభం లేదు అని అర్థం. నువ్వు ఎంత ప్రార్థనా పరుడు అయినా ఏమి లాభం లేదు అని అర్థం. నీకు వేయవలసిన పునాదే రాంగా, కరెక్ట్ కొలతలో, బ్యాలెన్స్లో మూలరాయికి పునాది రాళ్ళకి సజీవమైన రాళ్ళు, మట్టపు గుండుతో కొలనూలుతో కొలతలు వేసి చూస్తేనే కదా మూలరాయికి తగిన విధంగా ఆ లెవెల్లో కట్టబడ్డామా లేదా తెలుస్తుంది. మూలరాయి క్రీస్తు అయితే పునాది రాళ్ళు అపోస్తలుల ఉపదేశం కదా.
దాని మీద మనల్ని మనం కట్టుకుంటున్నప్పుడు కొలత చూసుకోవాలి. ఇటుక్కి మేస్త్రి మట్టపు గుండు పెడతాడు, తెలుసు కదా మట్టపు గుండు. ఇటుక్కి పెడతాడు, వరుసకి పెడతాడు. ఇటు వరుస ఇటుకి లేపిన తర్వాత అటువైపు గోడకు వరుస లేపుతాడు. అటువైపు గోడ వరుస చేసేటప్పుడు దీనికి దానికి కొల నూలు పెడతాడు, దారం పెట్టి కొలుస్తాడు. పునాదులనేమో మట్టపు గుండు పెట్టి కొలుస్తాడు. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదవండి. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం. మట్టపు గుండు చేత పట్టుకొని గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలువబడి ఇట్లు దర్శన రీతిగా నాకు కనపరచెను. యెహోవా, ఆమోసు, నీకు కనబడుచున్నదేమని నన్ను అడుగగా, నాకు మట్టపు గుండు కనబడుచున్నదని నేనంటిని. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలీయుల మధ్యను మట్టపు గుండు వేయబోచున్నాను. చాలు, స్తోత్రం గట్టి ఒకసారి. బైబిల్లో కొన్ని కొల పరికరాలు దేవుడు ప్రస్తావించటం జరిగింది. మెజరింగ్ డివైసెస్. దేవుడు కొన్ని సంవత్సరాల క్రితం నుండి కూడా ఇలాంటి కొన్ని అంశాల మీద పుస్తకం రాయడానికి ప్రేరేపిస్తున్నాడు, కానీ స్టార్ట్ చేసి వదిలేసాను. అందులో ఇదొకటి, దేవుని కొలమానాలు, మెజరింగ్ డివైసెస్ ఆఫ్ గాడ్. టక్కమని దేవుడు పిలిచాడు, బైబిల్ పట్టుకున్నాం, పుచ్చుకున్నాం, సంచేసేసాం, తెల్లబట్టలు వేసాం, పరుగోని వెళ్ళిపోకూడదు దేశం మీద. కొలతలో ఉండాలి. దేవుడు కొలత వేసి కట్టేవాడు, సంఘమైనా సేవ అయినా సరే. ఆయన ఇచ్చిన కొలతలో, ఆయన ఇచ్చిన పరిధిలో, ఆయన ఇచ్చిన మెజర్మెంట్లో మనం ఉండాలి. మట్టపు గుండు వేశాడంట యెరూషలేములో. నాతో సరి సమానంగా వీళ్ళు అడిగిలేస్తున్నారా లేదా చూసేవాడు దేవుడు. అపోస్తలుల పునాది మీద కట్టబడుతున్నారా లేదా, ఉపదేశం మీద కట్టబడుతున్నారా లేదా. పునాదులు మనం ఏ పునాది మీద ఎటువంటి విధంగా, ఏ విధమైన మెటీరియల్తో, పదార్థముతో కట్టబడాలో, ఆ సాలిడ్ ఘన పదార్థము, గట్టి పదార్థము, గాలి వీచిన, తుఫాను చెలరేగిన, వరదలే వచ్చిన, వానలే కురిసిన, బండ మీద కట్టబడిన వాడు కదల్చబడడు అని దేవుడు ప్రభు చెప్పినట్టుగా అంతగా నాటుకునున్నామా లేదా, వేరుపారి ఉన్నామా లేదా తెలుసుకోకపోతే ఎలా. పునాదులు లూజ్గా ఉంటే, కొలతలో లేకపోతే, గట్టిగా లేకపోతే, ఎగుడు దిగుడుగా ఉంటే, వంకర టింకరగా ఉంటే, నీ మీద ఎంత సేవాభారం మోపితే అంత ప్రమాదం, దడ్డేల్మనే కుప్ప కూలిపోవడం ఖాయం. అలా అనేక మంది సేవలు మన కళ్ళెదుట కూలిపోవడం చూస్తున్నాం, సంఘాలు చెదిరిపోవడం చూస్తున్నాం, సాక్ష్యం పాడైపోవడం చూస్తున్నాం. కనీసం సేవకుడు కాదు కదా, తర్వాత విశ్వాసిగా కూడా కనబట్టలేదు ఆ మనుషులు ఎవరు. సేవకుడు వదిలేయండి, విశ్వాసిగా కూడా పాపం బండి నడుస్తలేదు కొంతమందికి. అంతగా భ్రష్టులై ఉన్నారండి. ఈ వర్డ్ నోట్ చేసుకోండి మీరు, భ్రష్టులు. పాపులు వేరు, భ్రష్టులు వేరు. పాపులకైనా రక్షణ ఉందేమో కానీ భ్రష్టులకి ఇంకా లేదండి. ఆ కోపలోకి వచ్చేయకుండా జాగ్రత్త పడదుముగాక. దేవుని బిడ్డలు పడిపోయే అవకాశాలు ఉన్నాయి, లేచే అవకాశాలు కూడా ఉన్నాయి. పడిపోయిన తర్వాత లేవని స్థితి ఉంటుంది చూసారా. ఇక వీడు లేవడు అనే స్థితి వచ్చింది అనుకోండి, దాన్నే భ్రష్టత్వం అంటారు. అయిపోయాడు, ఇక సర్వనాశనం అని అర్థం. అంతవరకు పడకుందుముగాక, అంతవరకు పడిపోవద్దండి.
జాగ్రత్త. సరి అయిన ఉపదేశం మీద మనలను మనం కట్టుకోవాలి. మనం ఎంత నీతిమంతులమైతే ఏమి లాభం, ఎంత ప్రార్థనా పరులమైతే ఏమి లాభం, ఎంత ఉపవాస వీరులమైతే మనం ఏమి లాభం, ఎంత పెద్ద విశాలమైన సంఘం మందైతే ఏమి లాభం అండి. మన ఉపదేశమే రాంగ్ అన్నప్పుడు, పునాదులే రాంగ్ అన్నప్పుడు, అలాంటి విలువలేని, వాల్యూ లేని పరిచర్యలు, సేవలు, సేవకులు, సంఘాలు అన్ని దేవుని లెక్కలోకి రావు అసలు. అందుకే దాని మీనింగ్ అది. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? మనకి పునాది ఉపదేశమే కదా. శ్రేష్టమైన ఉపదేశం మీదే కట్టబడదాం. డబ్బుంది కదా అని 3 నెలల్లో బిల్డింగ్ లేపేస్తే మీరు నిజంగా చెప్పండి, రాత్రికి రాత్రి లేపేసిన 3 అంతస్తుల బిల్డింగ్ నిలబడుతుందా? నువ్వు ఎంత ఎత్తుకు బిల్డింగ్ లేపాలనుకుంటున్నావో నిజానికి పునాదికే నీకు చాలా టైం పడేస్తుంది కదా. ఐడియా ఉందా? పెద్ద అపార్ట్మెంట్లు కట్టేవాళ్ళు పెద్ద ఈ చర్చ్ బిల్డింగ్ అనంత గొయ్యవుతారు కదా. ఆ ప్లాస్టిక్ కవర్లు మొత్తం కప్పేస్తారన్నమాట. పెద్ద చూస్తే ఏంటి, కింద నుండి ఎక్కడి నుండో పిల్లర్స్, బీమ్స్ లేపుతూ ఉంటారు. ఆ గొయ్యి తవ్వడానికే చాలా టైం పట్టేస్తుంది. ఆ కింద నుండి పిల్లర్స్ లేపడానికే టైం పట్టేస్తుంది. ఈ జనరేషన్ ఎలాంటి జనరేషనో తెలుసా? అంత ఓపిక లేని జనరేషన్ ఇది. అంత ఇన్స్టెంట్గా జరగాలి, అంత ఫాస్ట్ ఫుడ్డే. ఇళ్ళలో కానీ అలా తయారైపోవాలి అంతే. 2 minute నూడిల్స్ లాగా అంతే కదా. ఫాస్ట్ ఫుడ్, పిజ్జా, ఫ్రెంచ్, ఇటాలియన్, కాంటినెంటల్ ఎంత టేస్ట్ అనిపిస్తాయో ఆరోగ్యానికి అంత హానికరమైన ఆహారం కదా అది. నోటికి రుచించని ఆహారం అంతా కూడా చాలా ఆరోగ్యకరమైంది. శరీరానికి ఆరోగ్యమే, నోటికి మాత్రమే రుచి ఉండకపోవచ్చు. నోటికి రుచికరమైంది ప్రతి దాంట్లో చాలా దారుణమైన కెమికల్స్ వేసి ప్రాణాల మీద తీసుకురావట్లా బయట. మనం రుచికి అలవాటు పడ్డాం కానీ శ్రేష్టమైన దానికి అలవాటు పడలేదు. బయట హంగులకు అలవాటు పడ్డాం, రంగులకు అలవాటు పడ్డాం. ఉపదేశం చాలా ప్రాముఖ్యం ఈ అంత్య దినాల్లో. యూదాపత్రిక 3వ వచనం చదువుదాం. యూదాపత్రిక 3వ వచనం. ప్రియులారా, మనందరికీ కలుగడు రక్షణను గూర్చి మీకు రాయవలనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చెను. చూసారా ఎంత మాట అది. యూదాకి రాయాల్సిన కర్మ వచ్చేసింది. ఆస్తులు కాపాడుకోవడానికి ప్రయాసపడకండి. సంఘాలు కాపాడుకోవడానికి ప్రయాసపడకండి. పోయినాడు పోతాడంతే. తన శరీరము తిని తన రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు అని ప్రభు చెప్పిన మాటలకు 70 మంది శిష్యులు ఆయనను ఒడిచి వెళ్ళిపోయారు తెలుసా. అదొక 666 ముద్ర. అది ఎందుకు 666 ముద్ర? అది యోహాను 6వ అధ్యాయం 66వ వచనంలో ఉన్న మాట అది. అప్పటి నుండి అనేకులు వెనక తీసి ఇకనెన్నటికీ ఆయనను వెంబడించలేదు. ఎంత మెజారిటీ లాసో తెలుసా శిష్యుల గుంపులో. యేసు ప్రభు వచ్చిన జనం మీద ఆశ పెట్టుకోలేదు, కానీ ఆయన వెంట ఉన్న శిష్యుల మీద ఆశ పెట్టుకున్నాడు. అక్కడ 82 మంది ఖచ్చితంగా లెక్కలో నిలబడున్నారు ఆయన వెనకాల. జనం పోతే పోయారు, శిష్యులు ఉన్నారు కదా అని ధైర్యం పడే లోపల అందులో 70 మంది వెనక్కి వెళ్ళిపోయారు. ఒకప్పుడు కొంత సేవ చేసిన వాళ్ళే వీళ్ళు.
12 మంది మిగిలేరు ఇక్కడ. ఎందుకు వెళ్ళిపోయారు వాళ్ళంతా? లోతైన ప్రత్యక్షత వాళ్ళకి అర్థం కాలేదు. శరీరం తినమంటున్నాడేంటి, మా రక్తం తాగమంటున్నాడేంటి, నరమాంసం తినమంటాడేంటి? నువ్వు ఏం వింటున్నావు, ఎటు వింటున్నావు నువ్వు? ప్రభు చెప్పిన మాటల్లో అంతర్యార్థము అర్థం చేసుకొని లోతును అర్థం చేసుకోలేని వాళ్ళంతా ఈ కోవకు చెందిన వాళ్ళే. దేవుని సంకల్పాన్ని, ప్రణాళికను అర్థం చేసుకోలేని వాళ్ళు వీళ్ళంతా. ఇది కఠినమైన మాట. ఎవరు వింటారు ఇలాంటి మాటలు? అని వెళ్ళిపోయారు వీళ్ళందరూ. పెద్ద ఉద్ధరించడానికి వచ్చేసారు. మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే, వెళ్ళిపోతున్న వాళ్ళు చూసి ప్రభు ఏమీ రియాక్ట్ అవ్వలేదు. అది నేను చెప్తున్నా. అయ్యో అయ్యో అన్నా, నన్ను వెళ్ళిపోతే ఎట్లా అన్నా, ఈ పరిచయం ఎట్లా అవుతుందన్నా, అయ్యో అక్క. వీళ్ళు వెళ్ళిపోతారని యేసుకి ముందు తెలీదా? ఆయన రాత్రంతా ప్రార్థన చేసి పిలిచింది 12 మందినే, కాకపోతే ఎక్స్ట్రా వచ్చారు 82. ఆయన తెలీదా ఉంటే మిగిలేది ఇదే అని? మిగిలేది ఇదని తెలీదా ఆయనకి? పోతారని తెలీదా ఆయనకి? అందుకే బైబిల్లో ప్రవక్తలకి దీర్ఘదర్శులు అని పేరు. సీర్, ఇంగ్లీష్లో సీర్, చూచేవాడు. దీర్ఘదర్శి అంటే దీర్ఘంగా దర్శించేవాడు, చాలా దూరం చూడగలిగిన వాడు అని అర్థం. చాలా దూరం చూడగలిగిన వాడు నేటి పరిస్థితులు చూచి చలించాడండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. అంతే కదా. భవిష్యత్తును ఖచ్చితంగా చూడగలిగిన వాడు నేడు జరుగుతున్న పరిస్థితులను చూచి చలించాడు. అయ్యో ఇట్లయిందేంటి అన్న, నాకు తెలుసులే ముందేం జరుగుతుందో. దిస్ ఇస్ నాట్ ఫైనల్. నేటి స్థితి నా అంత్యదశ కాదు. నేటి స్థితి ముగింపు కాదు కదా. ముగింపు విజయవంతంగా ఉంది అక్కడ. మై ఎండ్ ఇస్ ఇన్ సక్సెస్. తుది శ్వాస నీ సన్నిధిలో విజయము చూడాలని ఆశతో ఉన్నానయ్య. హల్లెలూయా. నా తుది శ్వాస విడిచే టైంకి నేను ఏ పొజిషన్లో ఉంటాను? విజయముతో ఉంటా. విజయించానని చూసి అప్పుడు కళ్ళు మూస్తానని అర్థం. అప్పటి వరకు సచ్చే ప్రసక్తి లేదని అర్థం. హల్లెలూయా. కాబట్టి జనాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మంది కాదు, బోధను కాపాడమంటున్నాడు, ఉపదేశాన్ని కాపాడుకోమంటున్నాడు. నేను బ్రతికి, నాలో ఉన్న ఉపదేశం బ్రతికి ఉంటే రేపైనా కొత్త వాళ్ళని సంపాదించుకోగలను. ఆస్తులు పోయినా పర్వాలేదు, డబ్బులు పోయినా పర్వాలేదు. హల్లెలూయా. ముందున్నంత జనం లేకపోయినా పర్వాలేదు. ఎప్పటికైనా దేవుని సంకల్పాలు చూడండి బైబిల్లో, శేషము మిగిలే ఉంది. నిశ్శేషంగా ఎప్పుడు నిర్మూలం కాలేదు దేవుని ప్రజలు. ఆ మిగిలిన వాళ్ళతో గొప్ప సంతాన అభివృద్ధి దేవుడు కలుగచేశాడు. దేవుడు నోవహు కాలంలో ఎంత బాధపడిపోయి ఉన్నాడు. ఏంటి అందరూ అందరినీ కొట్టి వేస్తాను అనుకున్నాడు. వన్ అండ్ ఓన్లీ నోవహు కృప పొందాను. అతని ఒక్కడితో మరలా ప్రపంచాన్ని నింపలా. దేవుడు ఎవ్వరిని చూసి బతిమాలే ప్రసక్తి లేదండి. ఇది దేవుడిచ్చిన భాగ్యం. ఇది అమ్మో నాలాంటి దౌర్భాగ్యుడికి దేవుడు పిలిచి ఇచ్చిన సేవ కదా. నువ్వు ఆ భాగ్యాన్ని కాపాడుకోవడమే మన పని తప్ప, మనకు నచ్చకపోతే వెళ్ళిపోతానంటే ఆయన ఎందుకు ఆపుతాడు? ఒక్కడు చాలు అనుకున్నాడు దేవుడు. ఒక్కడు చాలు. అక్కడ నోవహు ఒక్కడు చాలు అనుకున్నాడు. అక్కడ అబ్రహాం ఒక్కడు చాలు అనుకున్నాడు. అతనిని బట్టి ప్రపంచ దేశ ప్రజలందరినీ, సర్వాన్ని, సమస్తమును, సర్వజనులను దీవించేస్తానన్నాడు. ఒక్కడు వన్ అండ్ ఓన్లీ. ఎప్పుడైనా మీరు గమనించండి,
సంఘ చరిత్ర ఎప్పుడైనా చదివారా? 7 సంఘాల గురించి వివరణ ప్రకటన గ్రంథంలో ఇచ్చినప్పుడు ఎఫెసీ సంఘము నుండి లవోదికీయ సంఘము వరకు ఏమండి, యేసు ప్రభు చాలా అర్జెంటుగా ఉత్తరాలు రాసి పంపించమంటున్నాడు. అర్జెంటుగా నా సంఘాలకి పంపించు. మీరు జాగ్రత్తగా గమనించండి. ఎఫెసీ సంఘ కాలంలో ప్రభు అన్నాడు, నీకు మొదటి ప్రేమ లేదు, ముందు బాగానే ఉండేవాడివి, ఇప్పుడు నీకు అది లేదు, కాబట్టి నువ్వు మారుమనసు పొందితే సరి, లేకపోతే నీ దీపస్తంభాన్ని అక్కడి నుంచి నేను తీసేస్తా, ఆరిపోతావు, చూడు జాగ్రత్త అన్నాడు. కానీ తర్వాత సంఘ చరిత్ర చూసినప్పుడు ఎఫ్ఎస్సిలో సంఘం లేదు. ఇక ఏమైంది? ఒక శేషం మిగిలి స్మరణ కాలానికి వెళ్ళింది. అందరం వెళ్ళలా. ఈ స్మరణ కాలంలో బాగా భయంకరంగా శ్రమల పాలైంది సంఘం. 10 మంది రోమా చక్రవర్తులు ఎవడ పడితే వాడు ఈ క్రైస్తవుల మీదనే రుబాబు, ఎవడ పడితే వాడు క్రైస్తవుల మీదే రుబాబు చూపిస్తున్నాడు. అమాయకులు వీళ్ళు దెబ్బలాడలేరు, కొట్టలేరు, వ్యతిరేకించలేరు, ప్రతిఘటించలేరు కదా. పురుగు వంటి యాకు పురుగు అంటే పురుగులు వానపాములు ముడుచుకోవడం తప్ప పాపం ఏం చేయలేదు. అది కొన్ని పురుగులు ఏం చేయలేవు, ఏం చేస్తాయి పాపం? ముడితే ఇలా ముడుచుకుంటాయి. రోకల బండలు చూసారా పాపం మీరు? మన సొంత భయపడతాం కానీ దాన్ని కెలికితే పాపం ముడుచుకోవడం తప్ప, అయ్యో అయ్యో అనడం తప్ప ఏం చేయలేదు. అలాంటి వాళ్ళం మనం. పోరాడగలమా? వ్యతిరేకించగలమా? యుద్ధం చేయగలమా? అవి మనకి నేర్పలేదు ప్రభువు. అందుకే ఎవడి పడితే వాడు మన వృధావే. ఎవడు సిక్కులతో వ్యతిరేకంగా నిలబడ్డాడు, ఎవడు ముస్లిం వ్యతిరేకంగా నిలబడ్డాడు, ఎవడు బౌద్ధ మతస్థుల వ్యతిరేకంగా నిలబడ్డాడు, ఎవడు నిలబడినా క్రైస్తవులే దొరికిపోయారు ప్రతి దానికి. చర్చి కొడగొట్టండి, చంపేయండి, క్రైస్తవులు నరికేయండి, ప్రతి వాడికి మనమే లోకువా ప్రతి వాడికి. ఎందుకంటే మనకి యుద్ధాలు చేయటం రాదు. భరించమనే చెప్పాడు, ఓపిక కలిగి ఉండమని చెప్పాడు. చాలామంది కాంప్రమైజ్ అయిపోయారు స్మరణ కాలం. కానీ ఒక శేషము పెర్గంకి వెళ్ళి, అందరూ వెళ్ళరు, ఇది గుర్తుపెట్టుకోండి, అందరూ వెళ్ళరు. అదే చెప్తున్నాను నేను. మన సంఘంలో ఈరోజు 10,000 మంది ఉన్నా ప్రభు రాకడ ఆలస్యమైతే ఇంకొక 25 సంవత్సరాల తర్వాత వాళ్ళందరూ ఉంటారనుకుంటున్నారా? శేషము అదే సాలిడ్. అందుకే అన్న, ప్రభువు తన వారిని ఎరుగును. అందరు లెక్కలో లేరు. హల్లెలూయా. బోధను కాపాడుకోండి. 25 సంవత్సరాల తర్వాత ఈ సంఘం ఇలా ఉంటుందో లేదో తెలియదు, కానీ మన ఉపదేశం మాత్రం నిలబడే ఉండాలి. ఇది టార్గెట్. హల్లెలూయా, హల్లెలూయా. 25 సంవత్సరాల తర్వాత మందసం మోసే ఈ నలుగురు ఉండకపోవచ్చు, కానీ కొత్త నలుగురు మాత్రం ఉంటారు. మందసం నిలబడే ఉండాలి అక్కడ, అంతే. ఇది టార్గెట్. ఇది పడిపోవడానికి వీలు లేదు. అప్పటికైనా ఇప్పటికైనా ప్రతిష్ఠితులైన లేవీయులే మోయాలి. 25 సంవత్సరాల తర్వాత ఈ మందసము ఎద్దుల బండ మీద కనబడకూడదు. అది లక్ష్యం ఇక్కడ. జనరేషన్ మారినా, జనులు యాజకులు మారేరేమో కానీ మందసం మారలేదు బ్రదర్ సిస్టర్. హల్లెలూయా. అందులోనే ధర్మశాస్త్రం ఉంది, అందులో మన్నా గల బంగారు పాత్ర ఉంది, అందులోనే దేవుని పిలుపు ఏర్పాటును నిశ్చయపరుచుకున్న అహరోను కర్ర ఉంది. ఇది పోకూడదు. మోసుకెళ్ళ దాని మీదనే కరుణా పీఠం ఉంది, అదే దేవుని సన్నిధి అయి ఉంది. వచ్చే తరానికి మోసుకెళ్ళే నమ్మకస్తులు నలుగురు చాలు. నమ్మకస్తులకి ఉపదేశాన్ని అప్పగించమని పౌలు తిమోతికి చెప్తున్నా. అందమైన ప్రతి సంతానానికి, అడ్డగోలు ప్రతి సంతానానికి అప్పగించొద్దు. అందరినీ నమ్మలేము కూడా. మంది ప్రేమ కాబట్టి నమ్మేస్తాం, ప్రేమ అన్నిటినీ నమ్మును. కానీ వివేచన అందరినీ నమ్మదు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. ఎంత ప్రేమ ఉందో అంత వివేచన కూడా ఉండాలి. ఎందుకంటే మన ఇల్లు కూలిపోయినా పర్లేదు, కానీ దేవుని సంఘం కూలిపోకూడదు. బాధ్యత మన మీద ఉంది కాబట్టి.
ఉపదేశం బతికి ఉన్నంత సేపు అసలు భయపడాల్సిన అవసరం లేదు. ఉపదేశమే లేకపోతే ఈ దేని మీద కడతాం? ఏ మెటీరియల్ పెట్టి కడతామండి సంఘాన్ని? ఏ మెటీరియల్ పెట్టి విశ్వాసులను సేవకులను పునాదితో కలపగలం చెప్పండి? మెటీరియల్ ఉండాలి అక్కడ. సిమెంట్ ఇసుక అన్నట్టుగా, కాంక్రీట్, సిమెంట్ ఇసుక రాడ్ కంకర కలిస్తే కాంక్రీట్ అయినట్టుగా ఉపదేశం ఉంటేనే దేవునితో క్రీస్తుతో మూలరాయితో అంటు కట్టబడి ఉంటాం. దాని మీద కట్టుకుంటాం, మనం పునాది మీద నిలబడి ఉంటాం. కానీ దురదృష్టవశాత్తు ఈ ఉపదేశము అంతరించిపోతున్న దినాలు ఇవి. అంతరించిపోతుంది, కనబడటం లేదు. తెల్ల బట్టలు మాత్రమే మిగిలాయి. అపోస్తలుల సహవాసం అని, అపోస్తలుల సంఘం అని, అపోస్తలులకు పరిచర్య అనే పేర్లు మాత్రమే కనబడుతున్నాయి. బైబిల్ నుండి ప్రతి ఇష్యూలో, ప్రతి సంఘటనలో నుంచి ఆ దీపానికున్న ఆత్మీయ అర్థం ఏంటి, ఈ బల్లకున్న ఆత్మీయ అర్థం ఏంటి, ఈ చెట్టుకున్న ఆత్మీయ అర్థాలు ఏంటి, ఆ కొండ ఏంటి, ఈ బండ ఏంటి, ఇవి వాటి ఆత్మీయ అర్థాలు చెప్పడం కాదు ఉపదేశం అంటే. ఫౌండేషనే ఉపదేశం అండి. అవన్నీ వర్తమానాలు. అవి వర్తమానాలు వేరు, ప్రసంగాలు వేరు. అద్భుతమైన ప్రసంగాలు బోల్డ్ చేయొచ్చు. ఆ ప్రసంగాలన్నీ ఉపదేశానికి అంటు కట్టబడి ఉండాలి. ఫౌండేషన్ అది. ఇదే పోతే ఎన్ని ప్రసంగాలు చేస్తే ఏమొచ్చింది మనకి? అందుకే ఉపదేశమును కాపాడుకోవడానికి పోరాడమన్నాడు. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన ఉపదేశం అంటండి. మాట మాటికి మారదు అని అర్థం. దేవుడు మాట మాటికి మనసు మార్చుకుంటాడు అని అర్థం కాదు అక్కడ. అప్పుడు జనరేషన్ అలా ఉండదు కాబట్టి అలా నడిచింది. ఇప్పుడు జనరేషన్ మారిపోయింది కాబట్టి మనం కూడా అబ్బే మనం అప్డేట్ అవ్వాలే కానీ ఆ మూలాన్ని విడిచిపెట్టుకోకూడదు. ఆదికాండం 37:7 చదువుదాం ఒకసారి. ఆదికాండం 37:7 అదేమనగా, మనము చేనిలో పనులు కట్టుచుంటిమి, నా పన లేచి ఉండగా నా పన లేచి నిలిచి ఉండగా మీ పనులు నా పనును చుట్టుకొని నా పనకు సాష్టాంగపడనని చెప్పెను. చాలా స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. ఇదండి దర్శనం అంటే. ఎందుకు ఇన్ని వ్యతిరేకతలు యోసేపుకి? దర్శనాన్ని బట్టే. అదిగో కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీడికేం పని లేదు. ఎందుకంత కుళ్ళిపోయారు అన్నలు? ఎందుకంత అసూయపడ్డారు అన్నలు? అతని దగ్గర ఉపదేశం ఉంది కాబట్టి. హల్లెలూయా. అన్నలున్నంత సైజు ఆయనకి లేదులే. తండ్రి అన్నల్ని నమ్మినంతగా చిన్నోడు కాబట్టి పెద్ద తండ్రి నమ్మలేదేమోలే యోసేపుని. చూడ్డానికి అన్నలు పెద్దోళ్ళు, వీడు చిన్నవాడు, వాళ్ళకి టిఫిన్ బాక్స్ తీసుకెళ్ళిపోయి పరిచర్య చేసేవాళ్ళ కనపడుతున్నాడేమో కానీ ఉపదేశం వీడి దగ్గరే ఉంది. వీళ్ళందరూ రేపు ఆకలితో చచ్చిపోతే వీడొక్కడే వడ్డిస్తాడని అర్థం. తర్వాత వీడి దగ్గర కూర్చొని చెప్పట్టుకోవాలి వీళ్ళంతా అని అర్థం. ఆ దర్శనం కలిగి ఉన్నవాడు, హ్యావ్ అ విజన్. దేవోక్తి లేని ఎడ్ల జనులు కట్టు లేక తిరుగుదురు. ఇంగ్లీష్లో ఏముంది? ద పీపుల్ హూ డజంట్ హ్యావ్ విజన్ షాల్ బీ పెరిష్డ్. దర్శనము లేనివాడు నశించును అని అర్థం. ఎందుకు కొందరు సేవకులు నశించిపోతున్నారు? ఎందుకు కొన్ని సంఘాలు చెదిరిపోతున్నాయి? దర్శనం లేదు. దేవుడు చూపించాడా? ఏ ఉపదేశ క్రమం మీద చూపించాడో చెప్పు. సంఘం ప్రత్యక్షత మీద, దర్శనం మీద, ఉపదేశం మీద కట్టబడాలి. సిమోను బర్యోనా, నీవు ధన్యుడవు. ఈ విషయము నీకు తండ్రియే బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. కనుక
ఈ బండ మీద నా సంఘము కట్టుదును, దీనికి విరోధముగా పాతాళలోక ద్వారములు నిలవవు అన్నాడు. దేని మీద కట్టబడిన సంఘం అది? బండ. మరియు నీవు పేతురువు. పేతురు అంటేనే బండ, పెట్రాస్, పత్తర్. ఈ బండ ఏమిటా బండ? పేతురు అనే మనిషి మీద కాదు, ప్రత్యక్షత అనే బండ మీద కట్టబడింది సంఘం. ఆ దేవుడిచ్చిన దర్శనం మీద, దేవుడు పలికిన మాట మీద, దేవుడు చూపించిన ఉపదేశ క్రమం మీద కట్టబడింది సంఘమే. అయితే ఏ పాతాళ శక్తులు దాన్ని వ్యతిరేకించలేవంటండి, నిరోధించలేవు, ఆపలేవు. మనం ఎలా భయపడుట? ఉపదేశ క్రమం మీద తనను తాను అమర్చుకోలేని వాడే గాలికి దడేల్మని పడి అవతల పోతాడు. కానీ సంఘం ఎక్కడికి పోదు. స్వాతంత్ర్యం కట్టుకోసారి హల్లెలూయా. సంఘం ఎక్కడికి పోదు. ఒక శేషము ఎప్పటికీ మిగిలే ఉంటుంది. అంత అయిపోయింది, ఏం లేదు అంటుండగా కూడా కృప యొక్క ఏర్పాటును బట్టి బయలుకు మోకాలునకయు నమస్కరింపకయు ఉన్న 7,000 మంది నాకు రిజర్వ్డ్గా ఉన్నారు అని చెప్పాడు యేసయ్య. ఉన్నారు, శేషం మిగిలే ఉంది. అదే పౌలు అంటాడు రోమాపత్రికలో, కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉంది. మన సంఘం అని, మన పరిచర్యని అయ్యో దేవుడిచ్చాడని మనం ఇంతగా తప్పిస్తుంటే, అంతకు మించి ఈ సంఘం కొరకు రక్తం కార్చిన దేవుడు ఇంకెంత పట్టించుకోవాలండి? మనకంటే ఎక్కువ కదా. హల్లెలూయా. మనకంటే ఎక్కువ కాదా? ప్రపంచ దేశాలన్నీ ఇశ్రాయేలుకు వ్యతిరేకం. ఈ రోజున వరల్డ్ మ్యాప్లో, ప్రపంచ చిత్రపటంలో మన చిటికిని వేలుకున్న ఇంచంతో కూడా ఉండదు ఆ వరల్డ్ మ్యాప్లో ఇజ్రాయెల్ దేశపు మ్యాప్ కదా. ఇంతే. దాని చుట్టూనున్న ఇరాక్, ఇరాన్, లిబియా, సిరియా, ఈ దేశాలన్నీ కంప్లీట్గా ఇజ్రాయెల్కి బద్ధ శత్రువు. ఇరాన్ దేశం ఎంత పెద్దది, ఇరాక్ ఎంత పెద్దది, దాంతోపాటు సౌదీ, దాంతోపాటు గల్ఫ్, దాంతోపాటు ఈజిప్ట్, ఇవన్నీ కూడా శత్రు దేశాలు కదా ఇజ్రాయెల్కి. నలు దిశల గుండ్రంగా రౌండ్గా చంపడానికి ప్రయత్నం చేస్తున్న దేశాలు ఇజ్రాయెల్ అంటే. అంత కోపం అందరికీ. కానీ ఇశ్రాయేలు సమూల నాశనం కాలేదు ఇంతవరకు. ఎన్ని యుద్ధాలు జరిగాయి, ఎంతమంది దాన్ని కుప్ప కూల్చాలని, ఏంటిది ఈ శేషము లేకుండా సర్వనాశనము చేయాలని చూస్తుంటే, ఎందుకు శేషం ఇప్పటి వరకు బతుకుంది? వారి దేవుడు గొప్పవాడు. ఎందుకు ఈ బాధ? గొర్రె, మేకలు, ఎద్దులు, పావురాలు, ఈ జంతువుల బలితో, రక్తముతో నిబంధన చేసుకున్నందుకే దేవుడు ఎంత కాపాడుతుంటే, తన రక్తంతో నిబంధన చేసుకున్న సంఘాన్ని ఎంత కాపాడాలి? ఎంత కాపాడాలి అండి? సంఘం ఎక్కడికి చెదరదు, పరిచర్య ఎక్కడికి పోదు. చాలామంది కొట్టుకుపోతారు, చెదిరిపోతారేమో. తన సంఘాన్ని దేవుడు చెదిరిపోనివ్వడం. హల్లెలూయా, హల్లెలూయా. విజయము దేవునిదే, యుద్ధము యెహోవాదే, రాజ్యము యెహోవాదే, రక్షణ యెహోవాదే. ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు గాడ్. సమస్తము దేవునికి చెందినవి కాదా? హల్లెలూయా. దర్శనము కలవాడు. అందుకే ఎన్నో వ్యతిరేకతలు వచ్చాయి, ఎన్నో అసూయలు వచ్చి. పాప ఇతను చేసిన పొరపాట్లు ఏమీ లేవు. అనవసరంగా కారణము లేకయే ద్వేషించారు ఆయన్ని, యోసేపుని. ఆ దర్శన భావం మనకి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. యోసేపు పనులంటే తెలుసు కదా, ధాన్యపు గడ్డి కట్టలు, ధాన్యం ఇంకా దొళ్ళగొట్టల, పంట కేవలం కోసారంతే.
పంట కోసి దాన్ని కట్టగట్టి ఇక్కడ నిలబెట్టి మళ్ళా కొంత కోసి మళ్ళీ అన్నీ ఒకసారి కోయలేము, అన్నీ ఒకసారి గడ్డి కట్టలేము. కాబట్టి ఒక్కొక్క కట్ట ఇక్కడ, ఒక్క కట్ట అక్కడ, 1 ఎకరం పొలం మొత్తం కట్ చేసేటప్పటికి ఒక 30-20 మోపులు ఉంటాయి. అక్కడక్కడ నిలబెడతారు పంట చేతికి వచ్చిన తర్వాత. అలా నిలబెట్టగా యోసేపు పన మధ్యలో నిలబడగా మిగిలిన పనులన్నీ ఆయన ఎదుట సాష్టాంగపడ్డాయి, నేల మోపి కింద పడ్డాయి. ఏంటి దానిలో ఉన్న అర్థం ఒకసారి మనం ఆలోచించాలి. ధాన్యం అనగా ఆహారమే కదా. ఐగుప్తుకి ఎందుకు వెళ్ళారు వీళ్ళంతా? ధాన్యం కోసం కదా వెళ్ళారు. తిండి, ఆహారం అండి. అంత్యకాలములో చాలామంది పనులు పడిపోతున్నాయి అని అర్థం. ధాన్యం, ఆహారం అంటే ఉపదేశం బలమైన శ్రేష్టమైన ఆహారము కరువు అవుతున్న దినాలు ఇవి. ఉపదేశం అంతరించిపోతున్న దినాలు ఇవి. అపోస్తలుల బోధ అనే పేరు ఒకటే మిగిలింది కానీ లోపల స్టఫ్ ఏమీ లేదు. లోపల సరుకంతా పోయింది. ఖాళీ డబ్బా, అరుపులు, బేజు వాయిస్లో. మళ్ళీ నాకు లేదు బేజు వాయిస్. అందుకే పాపం తిప్పలు పడుతుంటారు మైక్ సెట్ దగ్గర. మనకు అంత సౌండ్ లేదు. హల్లెలూయా, సౌండ్ లేదు ఇక్కడ. కానీ గుండెలంటే ఎమోషన్స్ ఉన్నాయండి. సౌండ్ ఒకటి ఉంటే ఏమైంది? ఎమోషన్ ఉండాలి, ఫీలింగ్స్ ఉండాలి, భావాలు ఉండాలి, భావోద్రేకాలు ఉండాలి, చలించిపోవాలి కొన్ని విషయాలు చూస్తే. ఆ ఫీలింగ్స్ లేవు జనాలకి, తెలుసా? అరుపులు ఒకటే మిగిలాయి, బేస్ వాయిస్ ఒకటే మిగిలింది, సరుకు లేదు లోపల. 1.5 గంట ప్రసంగంలో ఏది బయటికి రావట్లేదు. చాలాసార్లు చూస్తున్నానే ఉన్నాను నేను ఇందాక అన్నట్టే మేము కూడా సేవకులమే. ఎప్పుడు నిలబడి చెప్తూ ఉంటాం కాబట్టి మేము కూడా ఎక్కడైనా కూర్చొని ఈరోజు దేవుడు నాతో మాట్లాడాలని చూస్తే ఎక్కడ ఆకలి మిగిలిపోతుంది తప్ప తిండి లేదు. నిజం. మనం మాట్లాడుతున్నప్పుడు కొంతమంది వచ్చి ఈరోజు కడుపు నిండిపోయింది పాస్టర్ గారు అని అంటారా? మరి మన కడుపు ఎలా నిండాలి? లేదు, దొరకట్లేదు. నేను చెప్తున్నా కదా, పనులు పడిపోయాయి. చాలామందివి బోర్లా పడ్డాయి కింద. నేల చూపులే, భూమే అర్థమైంది, గడ్డే అర్థమైంది. అక్కడ ఈ ల్యాండ్ ఎంతన్నా, ఈ పొలం ఎంతన్నా, అబ్బాయి ఏం సరిచి కట్టిరన్నా, ఇవే కనపడుతున్నాయా? చెప్తాం కదా, మీ మైండ్ ఏంటో మీకు అవే కనపడతాయి. నిజం. బోర్లా పడ్డ ఉపదేశాలు. నేను ఎక్కడ ఉపదేశాలు నేర్చుకున్నానో వాళ్ళు కూడా ఈరోజు ఉపదేశంలో లేరు అని చెప్పడానికి చింతిస్తున్నాను. కాంప్రమైజ్డ్. వాళ్ళ ఆశీర్వాదాలన్నీ భూ సంబంధమైనవే చూపిస్తున్నారు ఈ రోజున. బిల్డింగ్లు పెద్దవయ్యాయి, గుడిసెలు ఉన్నప్పుడన్నా దమ్ముండేది, సత్తా ఉండేది ఆ వర్తమానాల్లో. పాకల కింద, షెడ్ల కింద, రేకుల కింద ఉన్నప్పుడన్నా మా జీవ జ్వాల అగ్ని రగులుతూ ఉండేది. రేకిపోయి బిల్డింగ్ వచ్చాయి, అంత సలగయ్యా, బోర్ అయిపో. కూర్చుని వింటుంటే ఎలా కనిపిస్తుంది అంటే, ఇట్లాంటి బోర్డు చెప్పినాం మేము అప్పుడు. మరి ఇప్పుడు బోర్లా పడ్డాం. ఒకప్పుడు చెప్పినవే అందరు అదే అంటున్నా కదా, అప్పుడు రాకడా అని మాలాంటి కుర్రోడిని మండింప చేసిన వర్తమానాలు ఇప్పుడు మాకు లేవు. 17వ సంవత్సరం వయసులో, క్రికెట్ ఆడుకోవాల్సిన వయసులో, ఏ సినిమా హీరోలకి ఫ్యాన్ అయిపోయి తిరగాల్సిన వయసులో, ఏమండి ఐపీఎల్ చూసి బెట్టింగ్లు చేసుకోవాల్సిన వయసులో, కాలేజీలో సిగరెట్లు, మందు, అమ్మాయిలు అనుకున్న వయసులో దేవుని కొరకు ఎందుకు ప్రతిష్ఠించుకున్నాము? ఇలాంటి వర్తమానం వినే కదా.
మంచి టెండర్ ఏజ్, అద్భుతమైన యవ్వన ప్రాయం, లోకాన్ని అమితముగా అనుభవించాల్సిన ఆ సమయంలో చిచ్చే దరిద్ర లోకం వద్దు బాబోయ్ అనుకుని ఒక మూలన పడ్డాం కదా. ఈ ఉపదేశాలు వినే కదా. ఏమవి? అప్పుడు ఆత్మానుసారంగా ఆరంభించి వైరాగ్యం, ఆత్మీయత, ప్రతిష్ట, పరిశుద్ధత, నీతి అని మమ్మల్ని మండించి నా వాళ్ళు స్థలాలు, భూములు, కార్లు, బంగ్లాలు, బంగారం, వెండి, వజ్ర వైడూర్యాలు, ఫారెన్ ట్రిప్పులు అనుకుంటా ఉన్నారు. ఇదేనా పరిపూర్ణతకు నడిపించేది? గలతీ 3:3 చదవండి ఒకసారి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. మీరింత అవివేకులైతిరా, ఇంత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారంగా ప్రారంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా. ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణతలోనికి, శరీర సంబంధమైన ఆశీర్వాదాలు సంపాదించి ఇదే పరిపూర్ణత అని ఎలా చెప్పుతున్నారు మీరు? అప్పుడు ఏమి లేవు శరీర సంబంధంగా, వెండి బంగారాలు మా దగ్గర లేవు. యేసు నామాన్ని గుర్చిన అధికారము, అభిషేకం ఉంది అని చెప్పి మొదలుపెట్టిన పరిచర్య ఈరోజు వెండి బంగారాలు ఒక్కడే మిగిలే లాస్ట్కి మన దగ్గర. వర్తమానాల్లో, ఉపదేశంలో, ప్రార్థనలో, ఉపవాసంలో మంట లేదు, దమ్ము లేదు. ఇట్స్ అ బాంబ్. సువార్త ఏంటంట? దేవుని శక్తి అయి ఉన్నది అన్నాడు రోమాపత్రిక 1:16. పవర్ ఆఫ్ గాడ్. గ్రీక్లో డ్యునామిస్ అని రాశాడు. డునామిస్ అనే పదం నుంచే, గ్రీక్ పదం నుంచే ఇంగ్లీష్ పదం ఒకటి వచ్చింది, అదే డైనమైట్, డైనమో. ఇవి పేలుడు పదార్థాలు, కరెంట్ ప్రొడ్యూస్ చేసే ఒక పదార్థం డైనమైట్. పేలుడు పదార్థం, ఒక బాంబ్. సువార్త ఒక బాంబ్ అంట. మనం విసిరితే డేల్మని పేలితే జనుల బంధకాలు తెగుతాయంటండి. దాట్స్ గాస్పల్. మన సువార్తల్లో స్వస్థత ఒకటే మిగిలింది, రక్షణ లేదుగా. యేసు స్వస్థపరచడం అనేది హైలైట్ అవుతుంది, కానీ రక్షణ ఏది? రక్షణ సాక్ష్యం వేరు, స్వస్థత సాక్ష్యాలు వేరు. ఈ డిఫరెన్స్ మీరు గుర్తుపెట్టుకుంటే మంచిది. స్వస్థత సేవకులు మంచిదే, రావాలి, కావాలి కూడా. కానీ ఈ స్వస్థత, ప్రజలను స్వస్థపరచట అనేది రక్షణ కాదు కదా. యేసు ప్రభు పరిచర్లో చాలామంది స్వస్థత పొందారు, కానీ అందరు రక్షణ పొందలేదండి. పొందిన వారైతే పెంతెకోస్తు రోజున 120 మందిలో యాడ్ అయ్యేవారు. కాబట్టి మన స్వస్థత సాక్ష్యము పరలోకానికి చేర్చదు. ఆశీర్వాద సాక్ష్యాలు, భూములు, స్థలాల సాక్ష్యాలు దేవుని మహాకృపను బట్టి అండి. ఎక్కడ భూమి కానే ఈ సాక్ష్యం సాలిడ్ కాదు, వ్యాలిడ్ కాదు. రక్షణ ఉందా? ఆత్మ రక్షణ అంటే ఇది కాదు కదా. ఆస్తులది ఏముందన్నా, ఎవడైనా సంపాదిస్తాడు. ఆత్మలు సంపాదించేవాడే సేవకుడు. చర్చ్ బిల్డింగ్లది ఏముందన్నా, ఎవడైనా కట్టేస్తున్నాడు ఈ కాలం. సంఘం కట్టేవాడే సేవకుడు, బిల్డింగ్లు కాదు. హల్లెలూయా. సంఘం కట్టాలి. దేవుడికి కావాల్సింది ఆత్మలే. ప్రభువా బిల్డింగ్ కడితే ఆయన అంటే నేనేం చేసుకోవాలంటాడు ఆయన. నేనేం చేసుకోవాలి? నాకు పనికొచ్చేదని చెప్పంటున్నాడు. ఆత్మల రక్షణ అంటే ఇదేనండి. యాకోబు పత్రిక 5:19 చదవండి ఒకసారి. 19:20. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 19:20. నా సహోదరులారా, మీరు ఎవడైనను సత్యం నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్ళించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు, పాపిని అతని తప్పు మార్గములో నుండి మళ్ళించిన వాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. హల్లెలూయా. ఒక ఆత్మను రక్షించడం అంటే ఇది. అసత్యములో నుండి సత్యమునకు మళ్ళించుట, పాపిని నీతిమంతుల జ్ఞానమునకు మళ్ళించుట.
అది కదా నిన్న చెప్పాను. బాప్తిసమిచ్చి యోహానులో ఏలియా యొక్క ఆత్మయో శక్తియు ఉంది. ఎందుకు అనంటే అతడు అవిధేయులను నీతి మంతుల జ్ఞానమును అనుసరించినట్లు అనేకులను త్రిప్పి ప్రభు కొరకు ఒక జనాన్ని ఆయత్తపరచును గనక, సిద్ధపరచును గనక. హల్లెలూయా. ఉపదేశం అంటే ఇది, లక్ష్యం అంటే ఇది, దర్శనం అంటే ఇది. బోధలు కూలిపోయాయి, గంటన్నర ప్రసంగాలు చేయడం ఇంపార్టెంట్ కాదు. అందులో నా సరికేంటి? ఏం బోధిస్తున్నా? 24 గంటలు నీకు ఉద్యోగం రాబోతుంది, నీకు పెళ్ళి అవుతుంది, నీకు సంతానం కలుగుతుంది, నీకు ఆస్తులు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఏనే ఇవే నా లక్ష్యం మనకి దేవునిలో. ఇదేనా దేవుడు మనం వాడుకునేది? దీని కొరకేనా ఆయన వాడుకొని పిండి లాక్కొని ఇసిరావతల పాడేస్తున్నా? యూజ్ అండ్ త్రో ఐటమ్ అయిపోయాడు యేసయ్య ఈరోజు జనాలకి. వాడుకొని పడేయడమే, పిండుకొని ఇసిరేవడమే, శరీర సంబంధమైన కోరికలు తీర్చుకోవడానికి మాత్రమే యూజ్ అవుతున్నాడు యేసయ్య ఈ రోజున. యాంటీ కన్వర్షన్ బిల్ వస్తే ఏమవుతుందో తెలుసా? ఇంత హాయిగా ఉండదు ఇక్కడ. కానీ వస్తుంది, రాబోతుంది కూడా. అప్పుడు తేలిపోతుంది ఆశీర్వాద ప్రసంగాలు చేసిన వాళ్ళ బాగోతాలన్నీ కూడా. సంఘం శ్రమల్లో ఉంటుందని చెప్పిన వాళ్ళు కూడా ఆస్తులే సంపాదిస్తున్నారు. అదేం లెక్క అర్థం కావట్లేదు నాకు అసలు. శ్రమంలో ఉంటుంది అన్నాడు, ఏమన్నా మనకి ఎందుకులే అన్నా, రేపొద్దున 660 ముద్ర వస్తుంది, క్రూర మృగం వచ్చేస్తుంది, మనం ఇప్పటి నుంచి జాగ్రత్త పడకపోతే ఏంటి, ఇప్పుడు ఇంత ఆస్తులు సంపాదించుకుని రేపు అన్నీ పోగొట్టుకుంటే ఏడవడమే కదా, అంత వద్దులే అన్న, ఇంత చాలే అన్న అని చెప్పాల్సిన వాడు కూడా దేవుడిని దీవించబోతున్నాడు. బ్రదర్ నేను అది, బ్రదర్ నేను ఎందుకు బ్రదర్, సంఘం శ్రామంలో ఉంటుంది, 600 ముద్ర 60 ముద్ర. మాట్లాడేదానికి చేసేదానికి పొంతన ఉండాలా లేదా? ఇంకా తిరిగి ఉల్టా శ్రమలకు ముందే మనం వెళ్ళిపోతాం కాబట్టి ఎంత ఆయన ఎంజాయ్ చేసుకోవడానికి మనం అనాల్సింది పోయి మనమేం ప్రతిష్ఠ గురించి మాట్లాడతాం. ఇవన్నీ మందకలు ఎందుకు లేని మాట్లాడతాం. ఉంటామనుకునేవాడు, సత్తామనుకునేవాడు ఉల్టా మాట్లాడుతున్నాడు. దీన్ని సైంటిఫిక్ పరిభాషలో ఒక రోగం అంటారు, మెంటల్ డిజార్డర్, స్కిజోఫ్రీనియా అంటారు దీన్ని. స్కిజోఫ్రీనియా అంటే వాడు చెప్పేదానికి చేసే యాక్టివిటీకి పొంతన ఉండదట. అదొక మెంటల్ రోగం అది. ఒకడు పడుకొనే ఉన్నాడు అనుకోండి, ఏమన్నా ఏం చేస్తున్నావు నువ్వు? పడుకుని ఉన్నానన్నా అంటే బాగానే ఉంది. ఏమన్నా ఏం చేస్తున్నావు? సైకిల్ తొక్కుతున్నానన్నా అంటే మనం ఏమంటాం, వీడు కొంచెం తేడాలాగా ఉన్నాడు, డేంజర్ లాగా ఉంది అంటే చెప్పేదానికి ఇతడు చేస్తున్న దానికి పొంతన కుదరట్లా. డాక్టర్ తీసుకెళ్తాం, సైకియాట్రిస్ట్ దగ్గర, సార్ ఇతను చెప్తుంది చేస్తుంది సరిగ్గా లేదు సార్ అంటాడు. అప్పుడు డాక్టర్ అంటాడు, దిస్ ఇస్ స్కిజోఫ్రీనియా, మెంటల్ డిజార్డర్. నువ్వేం చెప్తున్నావు, నువ్వేం చేస్తున్నావు? అబద్ధ క్రీస్తు వచ్చి ఆస్తులు లాగేసుకుంటాడు, అబద్ధ క్రీస్తు వచ్చి భయంకరంగా హింసిస్తాడు, వాడు ముద్ర వేసుకోకంటే కానీ తిండి పెట్టడు, మనకి తిండికి దిక్కుండదు, నీళ్లకు దిక్కుండదు. అలాంటప్పుడు అప్పుడు ఆస్తులు కోల్పోయి అప్పుడు ఆకలితో అలమట్టించి ఎవడు తిండి పెడతాడా అని తెప్పలు పడాల్సిన అవసరం లేకుండా, అయ్య బాబోయ్ నా పిల్లలు ఆకలి తట్టుకోలేస్తున్నారయ్యా, నాకు ముద్ర వేసేయండి అయ్యా అనే పరిస్థితి రాకుండా ఇప్పుడే ఉపవాసం కోసం సిద్ధపడాలి కదా. అలాంటి వాళ్ళు అయితే ఇప్పుడే మనకు ఆస్తులు ఎందుకు లేరు, పోయేదే కదా, ఒక పూట ఉపవాసం ఉండండి రోజు అని అలవాటు చేయడం మానేసి ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు, ఇవన్నీ ఆధార్ కార్డు మన ముద్ర కాదు ఏంటి అయితే లెక్క ప్రకారం. ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు? లేదు, ప్రభు తన సంతానాన్ని అదే గోషేనులో ఇశ్రాయేలుని కాపాడినట్టు దేవుడు సంఘాన్ని కాపాడుతాడు. సరే, కాపాడడం కరెక్టా, పీకలు తగ్గొట్టేయడం కరెక్టా? రెండిట్లో ఏదో చెప్పు. లేదు, ముద్ర వేసుకుపోతే వాడు నరికేస్తాడు అంటున్నాడు ఒక పక్కన. లేదు, దేవుడు కాపాడతాడు అంటున్నాడు. కాపాడతాడా, చంపేస్తాడా? దేవుడు కాపాడతాడా లేకపోతే చచ్చిపోవడానికి అప్పగించేస్తాడా? శిరశ్ఛేదనం చేయబడిన ఆత్మలను కొల్లలుగా చూచితిని అంటున్నాడు అక్కడ ప్రకటన గ్రంథంలో. మరి ఈ లెక్కలో దేవుడు కాపాడినట్ట, చచ్చిపోవడానికి అప్పగించేసినట్ట? ఇదా నువ్వు, అదా నువ్వు? క్లారిటీ లేదు. క్లారిటీ ఇక్కడ కాపాడతాడు, అక్కడ అరణ్యములో సంఘాన్ని పోషిస్తాడు, దేవుడు తన సంఘాన్ని కాపాడుతాడు, పోషిస్తాడు, తిండి పెడతాడు అంటున్నారు. మరి ఇక్కడ శిరశ్ఛేదనం చేయబడిన వాళ్ళంతా ఎవరైతే
క్లారిటీ లేదు, పొంతన లేదు. ఆ మహోన్నతుని పరిశుద్ధులో రాయబడి ఉంది దానియేలు గ్రంథంలో. యేసుని గురించిన సాక్ష్యం ఇచ్చిన వాళ్ళ గురించి రాయబడింది దానియేలు గ్రంథంలో. అదే నేను చెప్తున్నా, ఉన్నారు క్రైస్తవులు ఉంటారు 7 ఏళ్ళ శ్రమల కాలంలో, కానీ వాళ్ళు సంఘం కాదు. సంఘం వేరు. గుండాల చేతిలో, రేపిస్టుల చేతిలో, కిడ్నాప్లు చేసే చేతిలో కన్యకగా ఉన్న తన వధువును పెళ్లి చేసుకొని పోయే ఒక అబ్బాయి వాళ్ళ చేతికి అప్పగించి కొంచెం భరించి పర్లేదు తర్వాత తీసుకెళ్తాను అని అన్నాడంటే ఏం భర్త అండి అతను? యేసు ప్రభు తన భార్యని అలాగా అప్పగించాడు. ఈ క్లారిటీ తెచ్చుకోండి. హల్లెలూయా. ఏ ఉపదేశం వింటున్నారు? ఏ ఉపదేశానికి లొంగిపోతున్నారు, వంగిపోతున్నారు, ఒరిగిపోతున్నాడు, ఏ ఉపదేశం మీద ఆనుకుంటున్నారు? అది మిమ్మల్ని పడేస్తుందా, నిలబెడుతుందా? పడిపోయిన పని మీద ఆధారపడితే నువ్వు పడతావు. నేల చూపులు. యోసేపు పన్నొక్కటే పైకి చూస్తుందంట, నిలబడి ఉంది. Joseph's sheaf stood upright. యోసేపు పన నిలుచుండెను. నిలుచుండగా, నిలబడే ఉండగా, తుఫాన్లే రాని, నిందలే రాని, అవమానంలే రాని, అన్నలు అతని నేలకు పడేసి తన్నుతున్నా. ఇప్పుడు చెప్తున్నాను, నీ కళేంటి? తన్నుతున్నా. చుట్టూ అన్నలు నిలబడిన అన్నల కాళ్ళ దగ్గర బిక్కుముక్కుమని కూడా అన్న కొట్టుకన్నా అని దెబ్బలు తింటున్నా. మధ్యలో గేలి చేసి హేళన. ఇప్పుడు చెప్తున్నాను, ఏం కళ నీకంటే? నీకేం కనపడుతుంది ఇప్పుడు? క్లారిటీగా చెప్పు. అన్నలు నిలబడి ఉన్నారు, నేను కాళ్ళ దగ్గర ఉన్నాను అని అంటాడు అనుకుంటే, లేదన్నా నాకు మళ్ళీ అదే కనిపిస్తుంది. మీరంతా నా కాళ్ళ దగ్గర ఉన్నారు. మళ్ళా 4 తన్నేరు. ఇక ఈగో హర్ట్ అయిపోతుంది వాళ్ళకి. ఎక్కడ నేను నీ కాళ్ళ దగ్గర ఉండడం ఏంట్రా? ఏమో నాకు అదే కనపడుతుంది. చూడు నాన్న, కళ్ళు తెరిచి చూడు, నువ్వు మా కాళ్ళ దగ్గర ఉన్నావు. లేదన్నా మీరే నా కాళ్ళ దగ్గర ఉన్నా, నేనే నిలబడి ఉన్నా. ఏంటి పరిస్థితి? అన్నలారా, మీరు నేటిని చూస్తున్నారు, నేను భవిష్యత్తును చూస్తున్నాను. నిలబడిన వాడే భవిష్యత్తుకి వెళ్తాడు. ఏ ఉపదేశం నిలబడి ఉందో, ఏ ఉపదేశము పైనున్న వాటి మీదనే దృష్టి పెట్టుకొని ఉందో, ఏ ఉపదేశం పైనున్న వాటిని వెతుకుతుందో, ఏ ఉపదేశము దేవుని కుడి పార్శ్వనున్న యేసు మీద కేంద్రీకరించి ఉందో, ఏ ఉపదేశం పైనున్న వాటి మీదనే మనస్సు పెట్టుకుందో, ఆ ఉపదేశమే నిలబడి ఉంటుంది. అందరు సర్వనాశనం అండి. ఎంత పెద్ద పరిచర్య అయితే ఎవరు కావాలి? ఎంత పెద్ద పేరున్న స్పీకర్లు అయితే ఎవరు కావాలండి? వీళ్ళు లాస్టింగ్ చేయరు, ఎక్కువ కాలము మన్నరు అని అర్థం. ఎక్కువ కాలం మన్నరు, మనలేరు, లాస్టింగ్ చెయ్యరు, స్టాండ్ అవ్వలేరు, నిలబడలేరు. ఎక్కువ కాలం వాళ్ళ బిజినెస్ నడవదు. ట్రెండ్ మారిపోట్లా. మనిషిని హైలైట్ చేసిన వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు, ఉపదేశాన్ని ఘనపరిచిన వాళ్ళు నిలబడుతున్నారు. ఎందుకంటే నన్ను జనాలు మర్చిపోవచ్చు, కానీ ఉపదేశాన్ని మర్చిపోకూడదు కదా. అది కదా లక్ష్యం. అంతే కదా. హల్లెలూయా. కానీ విచిత్రం ఏంటంటే, అలాంటి ఉపదేశాలు ఇప్పుడు ఎక్కడ వినబడటం లేదు. అక్కడ లేదు, మమ్మల్ని మండించినది లేదు. ఏమైపోయాయి? పన్నలు పడిపోతున్నాయి. నేల మీద పడ్డమంటే భూలోకముతో రాజీ పడ్డాయి అని అర్థం. భూ సంబంధమైన వాటితో రాజీ పడ్డాయి అని అర్థం. ప్రకటన గ్రంథం 7లో ఉన్న 7 సంఘాల్లో ఒక సంఘం పేరు పెర్గం. పెర్గం అంటే ఏంటో తెలుసా?
పెర్గం అంటే వివాహిత, ఏంటి, పెళ్ళైపోయింది అని అర్థం. ప్రభువు వచ్చింది పెళ్ళైన ఆమెను తీసుకెళ్ళడానికి కాదు. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. అంత దిక్కుమల్ని పని అయితే ఆయన చేయడు. కన్యక, పవిత్రాలైన కన్యక. ఎంత ఆలస్యమైన ఆయన కొరకే కనిపెట్టుకుని ఉందును అనుకుని అలా ఎదురు చూపులు చూస్తున్న ప్రదానం చేయబడిన కన్యక, కన్యాత్వం కాపాడుకున్న కన్యక. ఆయన ఆలస్యం ఎవరితో పడితే వాడితో అడ్జస్ట్ అయిపోయిన కన్యక కాదు ఇది. పెర్గం అంటే ఆల్రెడీ మ్యారేజ్ చేసేసుకుందట లోకాన్ని. రే ఆవిడ పడతాడులే, ఎందుకులే. స్ముర్ణ తర్వాత పెర్గం వచ్చింది. అంటే స్ముర్ణాల కాలంలో ఈ క్రైస్తువులు పడిన శ్రమకి తట్టుకోలేక క్రీస్తు శకం 325లో కాన్స్టంటీన్ అనే చక్రవర్తి అప్పట్లో శ్రమ పొందుతున్న క్రైస్తవులకి ఒక ఆఫర్ ఇచ్చాడు. ఏంటి అనంటే, చూడండి, 10 మంది రాజులు చంపారు క్రైస్తవుల్ని. 11వ రాజుగా కాన్స్టంటీన్ వచ్చాడు. ఏదో యుద్ధంలో గుర్రం మీద వెళ్తుండగా ఈ కాన్స్టంటీన్ రాజుకి ఆకాశంలో ఒక సిలువు గుర్తు కనిపిస్తుంది. ఇంటికి వచ్చి ఈ గుర్తు గురించి అడుగుతాడు, వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ ద సింబల్ అని అడగగానే కబురు వస్తుంది, ఇది క్రైస్తవుల గుర్తండి అని వచ్చింది. అప్పుడు ఆ విజయము, ఆ యుద్ధంలో ఆ గుర్తును బట్టి విజయము రాగా ఇతను ఏం చేశాడంటే తన రాజ్యానికి క్రైస్తవ మతాన్ని పొలిటికల్ రిలీజియన్గా, తన రాజ్య మతముగా, ఆస్థాన మతముగా నిర్ధారించాడు. అప్పట్లో నెబుకద్నెజరు చేసినట్లు. మార్మన్స్ పొందల ఈ గుర్తు వలన తనకి పొలిటికల్గా యుద్ధంలో విజయం వచ్చింది కాబట్టి దాన్ని యూజ్ చేసుకుందాం అనుకున్నాడు. అలా యూజ్ చేసుకోవాలంటే క్రైస్తవులను పిలిచాడు. అయ్యా మరి ఎట్లా మీ పరిస్థితి, నేను చరిత్ర చదివాను, మీరు చాలా బాధ పెట్టారంట, చాలా హింసించారంట, చాలా కొట్టారంట, చాలామంది నరికేశారు, చంపేశారు, కాల్చేశారు, తగలబెట్టేశారు, కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంట. అయ్యా మీరు ఏం చెప్తే చేస్తామన్నారు వాళ్ళు. ఏం లేదు, మా రోమియోలు ఉన్నారు చూసారా, వాళ్ళు మీకు చంపకుండా ఉండాలంటే రోమియోల పద్ధతులను, వాళ్ళ దేవతలను, వాళ్ళ పండగలను మీరు మీ సంఘములో చేర్చుకోవాలి అన్నాడు. అందుకే సార్వత్రిక సంఘము రోమా సార్వత్రిక సంఘంగా మారింది. అదే రోమన్ క్యాథలిక్ చర్చ్ అయింది. అంతేం చేసింది, పెళ్లి చేసుకుంది బాధలు పడలేక. కానీ ఒక శేషము తుయతైరికి వెళ్ళింది, అక్కడ ఒక శేషము సార్దీస్కి వచ్చింది, అక్కడ ఒక శేషము ఫిలదెల్ఫియాకు వచ్చింది. ఇప్పుడు ఫిలదెల్ఫియా మరియు లవోదికయ ఏకకాలంలో సాగుతుంది. కాంప్రమైజ్ అయిపోయిన ఉపదేశాలు కావా ఇవి? ఆత్మానుసారంగా వైరాగ్యంతో మొదలుపెట్టిన ఉపదేశాలు ఇప్పుడు భూములు, స్థలాలు సేకరించి తమ జెండా పాతడానికే చూస్తున్నారు కదా. నా జెండాయే కనబడాలన్ని చోట. జెండా పాతడం కాదు మన ఎజెండా. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. ఉపదేశం ఏముంది, జెండా పాతేం వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా మన బోర్డే కావాలి అనుకుంటే వాడు చేసే దిక్కుమాల పనికి మన బోర్డే అక్కడ ఆధారం చూపిస్తుంది. ఓ ఈ సంఘ పోడా ఇలాంటి పని చేసిందంటే ఎంత దారుణంగా ఉంది అది. జాగ్రత్త. ఉపదేశం ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా పరిపూర్ణులగుదారా? ప్రారంభించిన లెవెల్ ఏంటి, స్టాండర్డ్ ఏంటి, స్థాయి ఏంటి, హోదా ఏంటి, మహిమ ఏంటి, ముగింపుకు వచ్చేటప్పటికి ఏ మహిమను చూపిస్తున్నారు? సైతాను యేసు ప్రభుత్వం అంటాడు, భూలోక రాజ్యముల అధికారమును మహిమను నీకిత్తును అన్నాడు. అంటే భూలోక రాజ్య వస్తువుల రూపముల మహిమ ఉంది, ఆకాశ వస్తువుల రూపముల మహిమ వేరు, భూలోక వస్తువుల రూపముల మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు. మహిమను బట్టి నక్షత్రానికి తేడా ఉంది. యేసయ్య ఇవ్వబోయే మహిమ వేరు. ఇవేనా మన మహిమలు? ఇది కూడా మహిమే. ఈ మహిమ ఉన్నవాడికి ఆ మహిమ లేదు.
అందుకే పాత నిబంధన పరిశుద్ధుల ప్రతిష్ట కొంచెం వేరుగానే ఉండేది. అందరు కాకపోయినా కొందరు ఉన్నారు. ఉపదేశాలు కూలిపోతున్నాయి. నిలబడున్న పన ఎవరిది? యోసేపుది. నిలబడ్డం అంటే అది పైకి చూస్తున్న పన్నది. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. ధాన్యము, ఆ అభిషేకము, ఆహారము ఆత్మ సంబంధమైనది అని అర్థం. ఉపదేశాన్నే హెచ్చించాలి, గొప్ప చేయాలి. 138వ కీర్తన 138వ కీర్తన 2వ వచనం ఐ థింక్. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి గట్టిగా హల్లెలూయా. యెహోవా ఈరే, అవసరతలు తీర్చే దేవుడు, అదొక పేరు. యెహోవా రాఫా, స్వస్థపరిచే దేవుడు, అదొక పేరు. యెహోవా రోహి, చూచుచున్న దేవుడు, అదొక పేరు. ఆయనకి ఇవ్వబడిన పేర్లన్నిట్లో ఒక పేరు దేవుని వాక్యం. ఆయనకున్న పేర్లన్నిట్లో వాక్యాన్నే గొప్ప చేశాడంట. ఆయన ఉపదేశాన్నే గొప్ప చేశాడు. యెషయా గ్రంథం 42:21. యెషయా గ్రంథం 42 అధ్యాయం 21వ వచనం. యెహోవా తన నీతిని బట్టి సంతోషం గలవాడై ఉపదేశ క్రమం ఒకటి ఘనపరిచి గొప్ప చేసెను. చాలా స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఉపదేశమే కాదు, ఒక క్రమబద్ధమైన ఉపదేశం అంట. క్రమపరిచి సిలబస్లా తయారు చేసి ఒక అచ్చు యంత్రంలా తయారు చేసి నాటువంటి స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఇది చూస్తున్నారు మీరు, ఈ పుల్పిట్ ఇది కట్ చేసింది కాదు, ఇది మౌల్డ్ చేసింది అంటారు. వేడిలో మంటలో మలుస్తారు దీన్ని, ఆకారం వచ్చేలాగా ఒక్కొక్క పార్ట్ని వేడితోనే మౌల్డ్ చేస్తే వచ్చే ఫినిషింగ్ ఇదంతా. ఎలాగా అంటే అలాంటి అచ్చు ఉంటుంది. అచ్చు గాజు ఏ గాజు అయినా, ఏ గ్లాస్ అయినా సరే కట్ చేసి తయారు చేయడం అవదు. దాన్ని లిక్విఫైడ్ చేసి ద్రవ పదార్థంగా మార్చి వేడిలో ఒక అచ్చు యంత్రంలో పోస్తే ఒక గ్లాస్ ఆకారంలోనో ఒక కొండ ఆకారంలోనో తయారవుతాయి. ఉపదేశం అనేది ఒక అచ్చు. అందులో మనం పడితే దేవుడు తనకు కావలసుకున్న ఆకారంలోకి మనం మారుతాం. హల్లెలూయా. అచ్చు, ఒక అచ్చు యంత్రం అది. ఇట్స్ ఎ ప్యాట్రన్, ఇట్స్ ఎ మోడల్. దాన్ని దేవుడు ఘనపరిచాడు. నువ్వు ఇందులోకి వచ్చి నాకు అనుకూలమైన ఆకారంలోకి, ప్రవర్తనలోకి, పద్ధతుల్లోనికి, తీర్మానాల్లోనికి, నిర్ణయాల్లోనికి నువ్వు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. నేను యాక్సెప్ట్ చేసే షేప్ ఇది అన్నాడు. పరిశుద్ధాత్మ మనల్ని అలా మార్చడానికే తిప్పలు పడుతున్నాడండి. క్రీస్తు సారూప్యం మనలో కలగాలని అచ్చు అది ఉపదేశ క్రమం. అందుకే ఇచ్చాడు. లేకపోతే ప్రకటన, ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎంతమంది తెలియదండి. చెప్పే ప్రతి ప్రసంగం ఈ అచ్చులో సరిపోట్లా. ప్రతి ఘనమైన సంఘం, ప్రతి మీటింగ్లు, ప్రతి కొకొల్లలుగా వచ్చే మీటింగ్లు అన్నీ ఈ అచ్చు పట్టుకొని తిరగండి ఒకసారి మీరు. లేదు ఇది ఉపదేశంలోకి రావట్లేదు, తీసి అవతలు పడేయాలి అంతే. ఏం బాధ నాకు అర్థం కావట్లేదు. లేనిపోయిన ఉపదేశాలు, ఆహారం తిని, ధాన్యం తిని బక్క చిక్కిపోతున్నామే తప్ప ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండట్లేదు కదా. మనం ఆలోచించి ఉండండి ఒకసారి. మనము మన విశ్వాసులు బోరు కొట్టుకుంటా, తెల్ల మొహాలు వేసుకుంటా, ఏదో చెప్పేళ్ళే ఏడ్చేళ్ళే అనుకుంటా. స్వస్థతలు అంటే చేయండి సార్, ఆశీర్వాదాలు ఉంటే చెప్పండి. నేను పొద్దునే చెప్పాను, ఇలాంటి ప్రసంగాలకి డబ్బులు రావు. కానీ ఇదే అల్టిమేట్. ఇలాంటి ప్రసంగాలకి డబ్బులు రావు. అందుకే ఇలాంటి వాళ్ళని పిలుచుకోరు ఎక్కువ. శరీర సంబంధమైన అవసరం ఏసయ్యా మా శరీర సంబంధం అవసరం తీరుస్తాడో లేదో ఆ విషయంలో చెప్పండి, ఇస్తాం ఇంతంత కానుకలు. ఎందుకు ఇయ్యం? ఒక ఆయన వచ్చాడు ఒక చర్చికి. వచ్చి ఒక చిన్న కుర్రోడు, చిన్న పిల్లోడు తబలా వాయిస్తున్నాడు. ఈ బాబును దేవుడు అమెరికా తీసుకెళ్ళబోతున్నాడు అన్నాడు. ఆ బాబు ఎప్పుడు వెళ్ళాలి అమెరికాకి? ఆడెప్పుడు పెద్ద, ఆడికి ఒక 9-8 సంవత్సరాలు ఉంటాయి.
ఈ బాబుని దేవుడు అమెరికా తీసుకెళ్తాడు. అనగానే ఈ సేవకుని వాళ్ళ అమ్మా నాన్న ఇంటికి తీసుకెళ్ళి చికెన్ పెట్టి బగారా పెట్టి 2000 కానుక చేతిలో పెట్టారు. మాకు రావా టెక్నిక్లు? నాకే రావా ఏంటి? నాకే రావు. ఆడెప్పుడు పెద్దోడు అవ్వాలి, వాడెప్పుడు అమెరికా వెళ్ళాలి, అది ఎప్పుడు 20 ఏళ్ళ తర్వాత సంగతి. ఈలోగా ఈ సేవకుడు బతుకుండాలా? ఈడి 30 ఏళ్ళు వచ్చిన అమెరికా అన్నట్టు అంటే పాస్టర్ గారు, ఆ పాస్టర్ గారు ఏది ఆ ప్రవచనం ఇంకా నెరవేరలేదంటే ఈ సేవకుడు దొరకడు అడుగుదామంటే. పొరపాటునైతే మీటింగ్లో దొరికేడే అనుకోండి, అయ్యగారు మీరు ఏదో ప్రవచనం అన్నారు ఇంకా నెరవేరలేదంటే అంటే మీరు ఎక్కడో పొరపాటు చేస్తిరి, అందుకే ఆ ప్రవచనం ఫెయిల్ అయిపోయాయి. మాకే రావా టెక్నిక్లు? మాకు ఆ టెక్నిక్లు ఉపయోగిస్తే మాకు రావా సందాలు? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టేవాడనైతే క్రీస్తు దాసుడు కాకయబోదును. పిలిచింది ఆయన, బువ్వ పెడుతుంది ఆయన, బట్టలు కట్టి పెడుతుంది ఆయన, అద్దెకు కడుతుంది ఆయన, సిలిండర్ కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చింది ఆయన, సెల్ రీఛార్జ్ చేసుకోవడానికి డబ్బులు ఇచ్చింది ఆయన, బండిలో పెట్రోల్ వేస్తుంది ఆయన. ఆయన సంతోష పెడతామా? వీళ్ళని సంతోష పెడతామా? మనం చదివిన చదువుకి ఎవడు ఉద్యోగం ఇస్తాడండి? మనం చదివిన చదువుకి ఎవడు బిడ్డనిస్తారు? అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారు. ఆయన ఎన్నుకున్నాడనే కదా ఈ విలువ మనకి భూమి మీద. ఎందుకు పనికిరాని బతుకులను ఆయన పిలుచుకున్నాడు కాబట్టే కదా ఈ ఘనత. నలుగురు ఇంటికి వచ్చి భోజనం పెడుతున్నారంటే ఆయన్ని బట్ట నన్ను బట్ట కదా. యేసు లేకపోతే ఆఫ్టర్ ఆల్ గాడిదలం అండి. యేసు కూర్చున్నాడు కాబట్టే దుపట్టా పరిసారు మే నేల మీద అందరం. గాడిదలం కదా, పనికిరాని గాడిదలు. ఓ గాడిద తగ్గ ఏడ్చేస్తుందంట, మనుషులు నమ్మద్దు అసలు, మనుషులు నమ్మద్దు అసలు అంటుంటే ఇంకో గాడిద వచ్చింది. ఏదని గొడవ అంటే, అరే నిన్న దుపట్టా పరిచారు, కొబ్బరి మట్టలు పరిచారు, ఖజూరు మట్టలు పరిచారు, ఎంత గౌరవం ఇచ్చారు, అంతా ఇచ్చారు, ఈరోజు పట్టించుకుంటలేదు, ఎవడు తెలియనట్టు చూస్తున్నారు నన్ను అంటే ఆ గాడిద అన్నదట, నిజంగా గాడిదివే నువ్వు. అది నీకు చేయలే, ఘనత అంతా నీ మీద ఉన్న యేసయ్య చేశారు అన్నదట. గాడిద బుద్ధి పోనిచ్చుకున్నాం కదా చూసారా. లేకపోతే ఎవరు అడిగి భోజనాలు పెడతారండి పూట? దారిని పోయే ప్రతి అడ్డమైన పిలిచి భోజనాలు పెడతారా విశ్వాసులు? దైవజనుడు అనే కదా, దైవజనులు అనే కదా, దేవుని కృప దేవుని అభిషేకం మనం చూసారనే కదా నిశ్చయముగా ఇతడు దైవజనుడే అన్న భావన వాళ్ళకి కలిగినట్టు కాబట్టి కదా ఉపదేశాలు పడిపోయాయి, కాంప్రమైజ్ అయిపోయారు, అభిషేకాన్ని కోల్పోయారు. వాళ్ళ వర్తమానాల్లో దేవుని సపోర్ట్ లేదు. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. 1 సమూయేలు 3వ అధ్యాయం 1వ వచనం. 1 సమూయేలు 3వ అధ్యాయము 1వ వచనం నుండి. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. ప్రత్యక్షత తరచుగా తటస్థించుట లేదు. చాలు, 2వ వచనం కూడా బాగుంటుంది, చదివేయండి. చాలు, అది చాలు. దేవుని వాక్య ప్రత్యక్షత లేకపోతే కళ్ళు మందగిస్తాయి. బైబిల్లో నుండి ఏ వచనం నీకు కనబడాలో అసలు కనబడదు. అది చూపులు మారిపోయాయి, దృష్టి మారిపోయింది. ఎంతసేపు భూలోక సంబంధమైన ఆశీర్వాదాల మీదనే దృష్టి వెళ్తుంది కానీ రాకడ మీద, సిద్ధపాటు మీద, ప్రతిష్టత మీద, వైరాగ్యం మీద, నీతి మీద, పరిశుద్ధత అనే వచనాలు ఎందుకు కనబడటం లేదు? ఎందుకు దృష్టి మందగించింది? ఆ కాలంలో న్యాయాధిపతులు ఉన్నారు, ఆ కాలంలో ప్రవక్తలు ఉన్నారు అరకొరగా, ఆ కాలంలో ప్రధాన యాజకుడు ఉన్నాడు, ఆ కాలంలో యాజకుని కుమారులు, మామూలు యాజకులు, జూనియర్ యాజకులు ఉన్నారు, ఆ కాలంలో ధర్మశాస్త్రం ఉంది, ఆ కాలంలో బలులు నైవేద్యాలు ఉన్నాయి.
అంటే ప్రార్థన ఉపవాసాలు ఉన్నాయి, ధర్మశాస్త్రం ఉంది, ప్రసంగాలు ఉన్నాయి, మీటింగ్లు ఉన్నారు, న్యాయాధిపతులు, ప్రవక్తలు, ప్రధాన యాజకుడు, స్పీకర్లు, పాస్టర్లు, సేవకులు అందరూ ఉన్నారు. కానీ దేవుడు మాట్లాడుట అరుదు. ఈ కాలంలో కొల్లలుగా మీటింగ్లు ఉన్నాయి, ఈ కాలంలో విరివిగా చర్చలు లేపేశారు, ఈ కాలంలో గొట్టాలు సౌండ్ బాగా పొల్యూషన్ అయిపోయింది. మన సౌండ్ సిస్టమ్, చర్చలు మీటింగ్ల సౌండ్ సిస్టమ్ ఎక్కడ చూసినా బాకాలు పెట్టేస్తున్నారు. ఈ కాలంలో స్పీకర్లు కొల్లలుగా, ఈ కాలంలో ఫ్లెక్సీలు, ఈ కాలంలో ఏదంటే సినిమా వాల్ పోస్టర్లతో పోటీ పడుతున్నట్టుగా మన మీటింగ్లు పోస్టర్లు పోటీ పడుతున్నాయి. ఒక సినిమా హీరో సినిమా కనుక అతి భయంకరంగా 100 కోట్లు సంపాదించింది అనుకోండి, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఆ సినిమా హీరో డేట్ల కోసం ఎగబడతారు. సార్ 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 మా బ్యానర్లో నటించండి సార్, మా సినిమా నటించండి సార్, మంచి బిజినెస్ అయింది సార్, చాలా సార్ మమ్మ. అలా స్పీకర్లు వెనకాల ఎగబడుతున్నారు. ఎందుకు? జనం బాగా వచ్చారు సార్, కానుకలు బాగా వచ్చాయి సార్, మీరు మా ఏరియాలో వస్తే బాగుంటుంది సార్. ఏంటి ఉద్ధరించేస్తారనా? రక్షణ పొందేస్తున్నారనా? వీళ్ళు వస్తే జనం బాగా వస్తారు. ఫేస్ వాల్యూ పెరిగిపోయింది. టీవీలో కనబడాలి మనిషి, అప్పుడు మిమ్మల్ని చూడడానికి జనాలు వస్తారు సార్. మిమ్మల్ని బట్టి రాకపోయినా ఒక సినీ యాక్టర్ని ఏమైనా పిలుచుకుంటాం సార్, సినీ సింగర్ని ఏమైనా పిలుచుకుంటాం సార్, వాళ్ళ ఫోటో కూడా వేస్తాం సార్. మిమ్మల్ని చూసి రాకపోయినా వీళ్ళని చూసి వస్తారు. ఏం చేస్తున్నారు? లాస్ట్కి దేవుని సేవ చేయటానికి, దేవుని సువార్త చేయటానికి, దేవునిని ఆరాధన చేసి మహిమపరచడానికి సైతాన్ని, దెయ్యాల్ని రిక్వెస్ట్ చేస్తామని వెళ్ళి, దెయ్యాలారా సైతానా మాకు కొంచెం హెల్ప్ చేయవా, సువార్త చేసుకుంటాం కొంచెం. మా మొహం చూసి ఎవడు వస్తలేడు, నీ మొహంలో చూసి వస్తాడేమో. ఏం చేస్తున్నారు? ఇవి సేవ. ఫేక్ బ్యాచ్. పొద్దున్న చెప్పా కదా, దేవుని రాజ్యంలో బలవంతంగా జ్వరబడి దూరిపోయి మేము సేవకులమే, మాది సంఘమే, మాది సేవే అని చలామణి అయిపోతున్నారు. దేవుడు వడబోస్తాడు దీన్నే. ఉపదేశంలో నిలిచి ఉంటే వివేచన వస్తుంది, ఏది కరెక్టో ఏది రాంగో. ఆ తేడా తెలియట్లేదు. ప్రతిష్ఠితమైన దానికి, లౌకికమైన దానికి భేదం ఎంచట్లేదు. తేడా రాకపోతే ఎలాగండి? మనం చూసి జనులు నేర్చుకోవాలి. ఈ అక్కను చూసారా, ఈ అక్క అన్ని మీటింగ్కి వెళ్దాం, ఈ అక్క ఒక మీటింగ్కి వెళ్ళిందంటే అది ఎంత శ్రేష్టమైనది అయి ఉండాలో అని జనాలు మన గురించి మాట్లాడుకోవాలండి. ఈ అన్నున్నారు చూసారా, ఈయన మీటింగ్లు వెళ్తే అడ్డదిడ్డ మనల్ని ఏమైనా పిలవడు, మంచోళ్ళని పిలుస్తారని జనాలు మాట్లాడుకోవాలి బయట. నేను ట్రైన్లో, బస్సులో ప్రయాణాలు చేస్తున్నప్పుడు అన్యులు ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడుకునే మాటలు వింటుంటానండి. వాళ్ళది కూడా మన మీద దృష్టి ఉంది. మీటింగ్లు చూసి, పోస్టర్లు చూసి, మీటింగ్లు, టీవీలో వాక్యాలు, ఎవడు ఎలా చెప్తున్నాడో, ఏ మీటింగ్లు ఎవరిది ఎలాంటిదో, వాళ్ళ ఊర్లో ఏ పాస్టర్ ఎలాంటివాడో మాట్లాడుతూ ఉంటారు. నేను కిక్కురు అనుకుని వింటూ ఉంటాను. వాళ్ళు చెప్తారు ఎవరి దగ్గర సత్తా ఉంది, ఎవరి దగ్గర లేదు, ఎవడు బాగా చెప్తున్నాడు, ఎవరు డబ్బుల కోసం చూస్తున్నాడు, వాళ్ళకి బాగా గమనిస్తున్నారు. మన క్రైస్తవులకే ఆ వివేచన లేదు. ఇది కర్మం అంది. జనాన్ని రాబట్టుకోవడానికేనా ఈ కర్మ అంతా? గ్యాదరింగ్ కోసమేనా అండి? డబ్బుల కోసమేనా ఇదంతా? నేను మాట్లాడితే వింటాననేవాడు ఎవ్వడికి ఆసక్తి లేదు. అందుకే దేవుడు మాట్లాడడం మానేసాడు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న దేవుడు అండి మన దేవుడు. ఆయనకి సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా? ఆయనకు ఒక ఆత్మ గౌరవం అనేది లేదా? మీ దగ్గరకు వచ్చాను, లేకపోతే మీరు నా దగ్గరకు వచ్చారు, లేకపోతే మీరు నాతో ఫోన్లో మాట్లాడుతున్నారు, అన్న ఎలాగున్నారన్న, అన్న బాగున్నారన్న, అన్న ఆరోగ్యం బాగుందన్న, పాపం మీ అభిమానం మీది. మీరు కలిసినప్పుడు అన్న ఏదైనా మాట్లాడుతుంటే నేను ఫోన్లో చూసుకొని అని ఫోన్లో చూసుకున్నాను అనుకోండి, మీకు ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నాడు అయితే వెళ్ళిపోతారు. ఓకే అన్న మంచిదన్న వస్తానే వెళ్ళిపోతారు. అది కూడా ఉండదు కొంతమందికి, వాగుతూనే ఉంటారు. సోది. ఎప్పుడు వదులుతాడా అన్నట్టు మాట్లాడొద్దట, ఎప్పుడు మాట్లాడతాడా అన్నట్టు ఉండాలంట మనం. అర్థమైందా? ఈయన ఎప్పుడు వదులుతాడా అన్నట్టు ఉండొద్దంట మన మాటలు. ఆయన అందరూ మాట్లాడారన్న మీరేం చెప్పట్లేదు ఏంటి అన్నట్టు ఉండాలంట. అంత రిజర్వ్డ్గా ఉండాలట.
సెల్ఫ్ రెస్పెక్ట్ దేవుడికి ఉంది. మీరు వినపోతే మాట్లాడు. నేను గద్దింపగా మీరు లోబడకపోతిరి, నేను పిలవగా మీరు పలకకపోతిరి. నన్ను ఆధారం చేసుకున్నట్టుకై తన్ను ప్రోత్సాహపరుచుకున్నవాడు ఒకడును లేకపోయాను. అరే దేవుడు మాట్లాడాలని ఆశపడుతున్నవాడు ఒక్కడును లేడే. ఇట్లా అమ్మ మాట్లాడపోతే ఎలా ఉంటుంది? 2 రోజులు అమ్మ మాట్లాడమ్మా, అమ్మ మాట్లాడేమ్మా, మాట్లాడమ్మా, నువ్వేం తిట్టన్నా అమ్మ, నాన్న నువ్వేనమ్మా ఒక తిట్టు నాన్న, నువ్వు అలా ఉంటే బాగలేదు నాన్న. దేవుడు మాట్లాడకపోయినా అడిగిన వాడు లేడు ఆయన్ని. ప్రతి చోట దేవుడు మాట్లాడటం లేదు, ప్రతి ప్రసంగం దేవుడు మాట్లాడటం లేదు. నడుస్తున్న టెక్నికల్గా వెళ్ళిపోతుంది అంతే. దానివల్ల ప్రజల జీవితంలో ఏ కార్యాలు జరగట్లా, ఏ తీర్మానాలు రావట్లా, ఎవరు మండట్లా, ఎవరిలో ఒక రోషం పొట్టట్లేదు అంటే అసలు దేవుడు మాట్లాడట్లేదు అని అర్థం. ఒక ఫైర్ రావట్లేదు అంటే ఆ పై ఫైర్లు ఉన్నారులేండి, ఓ అని అరిచేయడం ఎక్కువ ఉంటుంది, లోపల ఏం లేదు. ఆ స్పీకర్ని ఇంప్రెస్ చేయడం ఎక్కువ. స్పీకర్ని ఇంప్రెషన్ జమానా బోల్తేనా, అలాగంటే అబ్బో అని స్పీకర్ని సాటిస్ఫై చేసే కార్యక్రమాలు ఎక్కువ. ఈ జిమ్మికులకి దేవుడు మోసపోడండి, లోపలున్నదే చూస్తాడు. హల్లెలూయా. అంతరంగమును, హృదయములను, అంతరంగములను, ఆత్మలను తూచువాడు యెహోవాయే. వెయిట్ ఉందా లేదా లోపల? పరిశోధించువాడు యెహోవా. ఎందుకు దేవుడు మాట్లాడటం లేదు? ఎవడు వినే పొజిషన్ లేడు. బలులు ఉన్నాయి, బలు అంటే ప్రార్థనే కదా, ఉపవాసాలే కదా, ధూప దీప నైవేద్యాలు సాగుతున్నాయి గుడారంలో. యాజకుడు, సోకోల్డ్ యాజకుడు ఉన్నాడు. ఇక యాజకుని కుమారులకు దండం అబ్బా, చర్చికి వచ్చే ప్రతి అమ్మాయితో అసభ్య ప్రవర్తన. వాళ్ళు సామెతలో ఒక మాట ఉంది, వేరు వేరు తూనిక రాళ్ళు యెహోవాకు హేయములు. తూకం వేసినప్పుడు, కొలత వేసినప్పుడు నాకో కొలత నీకో కొలత ఉండకూడదు కదా. సేవకుడికో లెక్క, విశ్వాసులకో లెక్క, విశ్వాసుల పిల్లలకో లెక్క, మన పిల్లలకో లెక్క ఉంటే ఎట్లా? నా పిల్లలు ఏదైనా వేసుకుంటారు, విశ్వాసుల పిల్లలు లిప్స్టిక్ వేసుకుంటారు, నరకానికి వెళ్తాం అంటారు. నీ పిల్లలేమో కాళ్ళు నొక్కి పరిచయం చేయాలి, విశ్వాసుల పిల్లలేమో పరిచయం చేయాలి, నీ పిల్లలు మాత్రం రాజరిక భోగం వహించాలా? యెహోవాకు హేయములు. మీరు అన్యులను ఏ తూకంతో తూస్తారో, కొలతతో కొలుస్తారో, మీకు అదే కొలవబడును. పిచ్చివాడేం కాదు దేవుడు. దేశాన్ని బాగుపడమని చెప్తున్నావు, నీ పిల్లలు అలాగ ఉన్నారు. దేవుడు బాధపడింది ఏంటో తెలుసా? హోఫ్ని ఫీనేహాసులు చెడ్డవాళ్ళైనందుకు కాదు, ఏలీ వాళ్ళ నాన్న ఏమీ అనకపోయినందుకే బాధపడ్డాడు. నువ్వు ఒక్క మాట కూడా గద్దించకపోతే వాళ్ళని గనక ఏమవును తెలుసా? నీ సంతానం భోజనం కొరకు అడుక్కుందురు అన్నాడు. సార్ మాకు పని పెంచాను సార్ మీ సంస్థలో ఎంత ఇస్తారు సార్, మనం చేర్చుకోండి సార్ మీకు అసిస్టెంట్గా ఉండిపోతాను సార్. ఎందుకు కర్మ వచ్చేసింది సేవకులకి చెప్పండి? ఫీనెహాసు భార్య కన్నా కొడుకు పేరేంటి? ఈకాబోదు. వీళ్ళు ఎలాంటి సంతానం కడుతున్నారు? ఈ యాజకులు కనే సంతానం ఏంటో తెలుసా? ప్రభావం లేని వాళ్ళు, మహిమ లేని వాళ్ళు, ఉపదేశం లేని వాళ్ళు, వైరాగ్యం లేని వాళ్ళు, పవర్ ఇన్ఫ్లుయెన్స్ లేని వాళ్ళు, సత్తా దమ్ము లేని, నీరసించి ఖాళీ డబ్బా లాంటి సంఘాలు కట్టేశారండి. అరకొరగా తెగ కట్టేశారు. వాళ్ళ ప్రార్థనలో దమ్ము లేదు, వాళ్ళ ఉపవాసంలో దమ్ము లేదు, ఆ వర్తమానంలో దమ్ము లేదు, ఆ సంఘంలో దమ్ము లేదు, ఆ మీటింగ్లో దమ్ము లేదు. ఈ కాబోదు కాదా ఈ సంతానం అంతా? దేవుడు మాట్లాడితే వినే యాజకుడు లేడు, దేవుడు మాట్లాడితే వినాలనుకునే న్యాయాధిపతి లేడు, దేవుడు మాట్లాడితే వినాలనుకునే జూనియర్ అసిస్టెంట్ సేవకులు లేరు, దేవుడు మాట్లాడితే వినాలనుకునే ప్రవక్తలు లేరు. ఎవరిని పిలిచేది, ఎవరితో మాట్లాడేది అని దేవుడు గింజుకుంటుండగా దీపం మారిపోక మునుపు దేవుడు సమూయేలుని పిలిచాడు.
సమూయేలు వస్తున్నానయ్యా అని పరిగెత్తాడు. అయ్యగారు పిలిచారంట. నేను పిలవలేదు నాన్న, వెళ్ళి పడుకో. సరే. సమూయేలు వస్తున్నానయ్యా పిలిచారంట కదా, ఎందుకు నిద్ర డిస్టర్బ్ చేస్తున్నా, పిలవలేదు అంటున్నా కదా, పోయి పడుకో. అలాగేనయ్యా. సమూయేలు మళ్ళీ అయ్యా దగ్గరికి వెళ్ళిపోయాడు. అయ్యా పిలిచినట్టున్నారు కదా, డౌట్ ఉంది నాకు, పిలవలేదంటారా? ఆయనకు అర్థమైపోయింది. ఈసారి వినబడితే చెప్పు, నీ స్వరం వినిపించు ప్రభా, నీ దాసుడు ఆలకిస్తున్నాడు. అర్థమయ్యా. ప్రాబ్లం ఏంటో చెప్పనా, దేవుడు మాట్లాడుతుంటే జనాలు అనుకుంటున్నారు మనిషి మాట్లాడుతున్నాడు పిలిచాడు అని. దేవుడు సేవకుని ద్వారానే మాట్లాడుతున్నాడు. కానీ నీకేమనిపించిందంటే లేదు, ఈయనే మాట్లాడుతున్నాడు. మా శబ్దములో మీకు దేవుని స్వరం వినబడాలి, ఇది టార్గెట్. హల్లెలూయా. అర్థమవుతుంది. కొందరికి శబ్దం వినబడుతుంది, ఆత్మీయతలు చెవులు తెరవబడిన వాళ్ళకైతే దేవుని స్వరం వినబడుతుంది. ఈ వర్తమానంలో మాట్లాడేది సేవకుడు కాదు. అందుకే సేవకుని దగ్గర పరిగెడుతున్నాం. లేదు, దేవుని స్వరం ఒకసారి విను. ఈ వర్తమానంలో దేవుడికి నీ జవాబు చెప్పు. నేను వింటాను ప్రభువా, నువ్వు మాట్లాడితే వింటాను ప్రభువా, నేను మొండికేయను ప్రభువా, వ్యతిరేకించిన ప్రభువా, నాకు నచ్చితేనే వినేది తట్టు కాదు ప్రభువా, నాకు నచ్చకపోయినా సరే నువ్వు చెప్పింది చేస్తాను ప్రభువా, నేను వింటున్నాను, నీ దాసుడు ఆలకిస్తున్నాడు అని సమూయేలు ఇచ్చిన జవాబుకి దేవుడు ఎంత సంబరపడిపోయాడంటే, సమూయేలు నువ్వు ఇచ్చిన జవాబుకి ఎంత సంతోషం అంటే, 1 కాదు 2 కాదు, నేను ఎలాంటి మాటలు మాట్లాడతానంటే విన్న వాళ్ళ చెవులు గింగురుమనును అన్నాడు. ఒకటే మాట. ఏలి అడుగుతున్నాడు, బాబు ఏమన్నాడు దేవుడు, బాబు ఏమన్నాడు? వద్దులయ్యా దండం పెడుతున్నా, వద్దులయ్యా, నువ్వు చెప్తావా లేదా, నిన్ను నీ పిల్లల్ని నాశనం చేస్తానన్నాడు. ఎంత ఘోరమైన మాట చెప్పాల్సిన కర్మ వచ్చేసింది చూడండి సమూయేలుకి. ఎందుకు ఈ కర్మ? దేవుడి మాట వినలేదు, అందుకే దేవుడు మాట్లాడలేదు. చెప్పుదామన్న, గద్దిస్తానన్నా, సరి చేస్తానన్నా, దిద్దు మాటను అసహించుకుంటున్న జనరేషన్ అదంతా. ఆశీర్వాదాలే కావాలి కానీ దిద్దుబాటుతో కూడిన, సవరింపుతో కూడిన, కరెక్షన్తో కూడిన వర్తమానాలు స్వీకరించట్లేదు. బ్లెస్సింగ్సే కావాలి, అది దేవుడు మాట్లాడటం లేదు. అరే దేవుడు ఆశీర్వదించాలంటే మన ప్రసంగాలు అవసరమా? మన ప్రవర్తన కరెక్ట్గా ఉంటే ఆయనే దీవిస్తాడండి. కానీ దిద్దుబాటుకి మాత్రం వర్తమానం అవసరం. ఆశీర్వాదాలకి ప్రసంగాలు అవసరం లేదు. మనం చెప్పకపోయినా దేవుడు దీవించేస్తాడు. అక్కడ స్తోత్రం చెప్పినట్టు ఒకసారి ఎన్ని రకాల ఆశీర్వాదాలు, ఎన్ని పాయింట్లు, దానికి 15 పాయింట్లు. ఎందుకు? నీవు నా మాట వినిన ఎడలా నీవు ఆశీర్వాదముగా ఉందువు, జనములలో హెచ్చైన జనముగా నేను ఎంచుకుంటాను. లేవా ద్వితీయోపదేశకాండం 28లో ఇన్ని ఆశీర్వాదాలు ఎందుకు ఇచ్చాడు? నీవు నా మాటను గైకొని అనుసరించి నడుచుకొని నీ ఎడలా ఈ ఆశీర్వాదములన్నీ నీకు ప్రాప్తించును అన్నాడు. దానికి ఏ లెక్క అక్కర్లేదు, అక్కడ ఇన్ఫర్మేషనే అక్కర్లా. 15 ఆశీర్వాదాలే చెప్పాడు 28వ అధ్యాయంలో, కానీ శాపాలు మాత్రం 75 చెప్పాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఆశీర్వాదాల ప్రసంగాలు వినకపోయినా పర్లేదు, కొత్త కొత్త ఆశీర్వాదాలు నీకు సర్ప్రైజ్ చేసేస్తాయి. అమ్మో ఇటువంటి ఆశీర్వాదం కూడా ఉందా, అయ్యో నాకు మా పాస్టర్ గారు కూడా చెప్పలేదండి, అరే ఎంత బాగుంటుంది. కానీ సర్ప్రైజింగ్ శాపాలు వద్దండి బాబోయ్, ఇటువంటి శాపాలు ఉంటాయి నాకు ఎవరు చెప్పలేదండి బాబు, ఎవరు అన్నమాట. అరే అందుకే డీటెయిల్గా రాశాడు. ఇలాంటి దిక్కుమాలను శాపం తెచ్చుకోకండి, మొత్తం రాసి పెట్టాడు అక్కడ. చూసి లెక్క పెట్టుకోండి ఈసారి. ఆశీర్వాదాలు ఎక్కువ వినకపోయినా పర్లేదు, శాపాలు మొత్తం క్లారిటీ రావాలి ఫస్ట్. హల్లెలూయా. 2 వర్షాలు చెప్పించేసి ముగించేస్తాం. ఇదే 1 సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 36వ వచనం చదువుదాం ఒకసారి. సమూయేలు 14:36. అంతటా మనము రాత్రి యందు ఫిలిష్తీయులను తరిమి తెల్లవారు వరకు వారిని కలతపెట్టి శేషించు వాడొకడును లేకుండా చేతుము రండి అని సౌలు ఆజ్ఞయిగా జనులు నీ దృష్టికి ఏది మంచిదో అది చేయమనిరి. అంతటా సౌలు
యాజకుడు ఇక్కడనే ఉన్నాడు, దేవుని యొద్ద విచారణ చేయుదుము రండని చెప్పి, సౌలు ఫిలిష్తీయుల వెనుక నేను దిగిపోయిన ఎడల నీవు ఇశ్రాయేలుల చేతికి వారిని అప్పగింతువా అని దేవుని యొద్ద విచారణ చేయగా, ఆ దినమున ఆయన అతనికి ప్రత్యుత్తరం ఇయ్యక ఉండెను. చాలు, ప్రార్థనలు ఉన్నాయి, జవాబులు లేని ప్రార్థనలు ఇవి. ప్రార్థన చేసేస్తున్నామని మనం సాటిస్ఫై అయిపోతే ఎలాగా? సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంతే. ఈరోజు 3 గంటలు చేశాను, అబ్బా దేవుడు విన్నా వినపని అవసరం, నా పని నేను చేసిన. ఎవడు కావాలి? చేస్తే దేవుని దృష్టికి అంగీకరింపబడిన ప్రార్థన చేయాలి. అది అరగంట అయినా గంట అయినా పర్లేదు. అనవసరం ప్రార్థన 4 గంటలు చేసినా వేస్టే. యాక్సెప్టబుల్ ప్రేయర్, దేవుడు అంగీకరించిన ప్రార్థన, దేవుడికి ఇష్టం అనిపించే ప్రార్థన. ఆ ఉపవాసాలు అంతా దేవునికి ఇష్టం లేని యాక్సెప్టే చేయట్లేదు. ఇంకా ఇక 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 బలేవాడుగా అంగీకరితే కైనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. కైనునే లక్ష్య పెట్టకపోతే ఈ అర్పణ ఎవడు చూశాడు? ఇక్కడ ఏం తెచ్చావు? ఇది తెచ్చావా? అయితే ఓకే అనేటట్టు కాదు. నిన్నే లెక్క చేయట్లేదు. నీ చేతిలో ఉన్న సరుకు ఎంత విలువైందైతే, ఎంత బంగారం అయితే వాడికి కావాలి. రిజెక్ట్. ఎందుకు ఈ బాధ? అవిధేయత. సాహసించి, అదే మాట అంటాడు కదా 13వ అధ్యాయం, ఇదే సమయలు 13వ అధ్యాయము 12వ వచనం. పడుదురనుకొని సాహసించి, అబ్బాబా ఏమిటా సాహసం, ఏమిటా ధైర్యం, ఏమిటా గుండెలు? దీవెన అనుకుంటున్నారా ఈ దమ్ము? దీవెన కాదు ఇది. ఎందుకంత ధైర్యం వచ్చేసింది? ఫోజా? రాజునని ఫోజు వచ్చేసిందా? గర్వం వచ్చేసింది కదా. నేను అన్నీ చేయగలను, అంత కెపాసిటీ నాకు ఉంది, నాకు ఎవడు చెప్పక్కర్లా, ఎవరి కోసం వెయిట్ చేయక్కర్లా, ఎవరి పర్మిషన్ అక్కర్లా అని ఎప్పుడైతే అనేసుకున్నాడో అక్కడ డౌన్ఫాల్ మొదలైంది. అక్కడ స్టార్ట్. ఆ తర్వాత యుద్ధానికి వెళ్ళాలా లేదా అని అడిగిన దేవుడు జవాబు ఇవ్వలేదు. ఆ తర్వాత నెక్స్ట్ పొజిషన్ ఏంటి చూడండి ఒక్కసారి. ఈ 13వ అధ్యాయం, 13వ అధ్యాయంలో 20వ వచనం చదవండి. కాబట్టి ఇశ్రాయేలీయులందరూ తమ నక్కులను, పారలను, గొడ్డండ్రను, పోటకత్తులను పదును చేయించుటకై ఫిలిష్తీయుల దగ్గరకు పోవలసి వచ్చెను. అయితే చాలు. ఏమైనా పాయింట్ అర్థమైందా? వాళ్ళ ఖడ్గాలను సానబెట్టడానికి శత్రు దగ్గరికి వెళ్ళాల్సి వచ్చిందట. యుద్ధం చేసేదే వాళ్ళతోటి, వాళ్ళనే హెల్ప్ అడుగుతున్నారు. అదే మనం సినీ యాక్టర్లు సింగింగ్ పాటల కోసం పిలుచుకున్నట్టు. అలా వాళ్ళకు మారు మనసు రావాలని ఎంత ప్రసంగం చేస్తుంటే వాళ్ళని పిలిచి నువ్వు మైక్ ఎత్తివి ఇక్కడ 4 మాటలు చెప్పండి సిస్టర్ గారు. అడుగుడి మీకయ్యా బడునంట, అబ్బో ముడిచిపోతాయి చాపట్లు. మళ్ళీ అక్కడ వినలేదు, వాళ్ళు చేయాలి ప్రసంగం, వాళ్ళు చేస్తేనే విన్నాం కొత్తగా. అడుగుడి మీకే పడుతుందా బైబిల్లో? మా భాష గారు ఎప్పుడు చెప్పలేదండి, వినలేదు ఇప్పుడు ప్రసంగాలు. ఇప్పుడు చెప్తుంటే మురిసిపోతున్నాయి, పరలోకం వెళ్ళిపోద్ది. మరి మన గుండెల్లో ఉన్న మంటను ఊది మండించటానికి పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళే కావాలి మనం సాలబెట్టడానికి, మనం పదునుపరచడానికి. ఈ మంట లేనోళ్ళు, కాంప్రమైజ్ అయిపోయిన వాళ్ళు, ఉపదేశము లేనోళ్ళు, రాకడ మీద దృష్టి లేనోళ్ళని పిలుచుకొని మనమే అలా ప్రసంగాలు వినిపించుకుంటున్నాము. ఏ పనిలోని ధాన్యం తింటున్నారు? పడిపోయిన పన, నిలబడిన పనిలోని అన్నం తింటున్నారా? ఉపదేశం. బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినటం మేలు. ప్రసంగి తిను దానిలో నుండి తిండి వచ్చాను, బలమైన దానిలో నుండి తీపి వచ్చాను. ఎక్కడ? సంసోను. సింహం చచ్చిపోయింది. ఎందుకు అభిషేకం కోల్పోయాడు సంసోను? వ్యభిచారం చేసిన పాపం తర్వాత డౌన్ఫాల్ ఎక్కడ మొదలైంది? నువ్వు తినకూడదు, తాగకూడదు, ముట్టకూడదు.
నీ తల మీద మంగలి కత్తి పడకూడదు. ఈ 4 జాగ్రత్తగా కాపాడుకుంటే నువ్వు ప్రతిష్టలో ఉంటావు. నువ్వు ప్రతిష్టను కాపాడుకో, నాజీరత్వాన్ని కాపాడుకో అనే కదా. మొదట ఎక్కడ మొదలు పెట్టేశాడు? చచ్చిన సింహంలోని తేనె తాగాడు. తేనె మంచిదే, సింహం చచ్చిపోయింది. సింహం దేనికి గుర్తు? ఒక సేవకునికి గుర్తు. చచ్చిన సింహం దేనికి గుర్తు? చచ్చిపోయిన సేవకుడికి గుర్తు. ఆత్మలో గొప్ప కూలిపోయిన సేవకుడికి గుర్తు. మృతతుల్యమైన సేవకుడికి గుర్తు. మరణప్రాయమైన సేవకుడికి గుర్తు. చచ్చిపోయాడు, వీడికి భయపడేది ఎలా? ఈ చచ్చిన సేవకుడిలోంచి వచ్చే ఉపదేశమే తేనె, అది కూడా అపవిత్రమే. బతుకున్న వాళ్ళని పిలుచుకోండి, సాక్ష్యం పాడేయి, నాన్న రకరకాల వాళ్ళ మాటల్లోనే తెలిసిపోవాలి అసలు ఎట్టుంది దృష్టి, ఏం మాట్లాడుతున్నారు. వెండి బంగారాలేనా 24 గంటలు? ఏమండి, మనం ప్రసంగం చేయకుండానే దేవుడు దీవిస్తాడండి. మనకి స్థలాలు, పొలాలు, భూములు ఇవన్నీ వద్దని కాదు, అది మన లక్ష్యం కాదు. నేను చెప్పేది అది, మన టార్గెట్ యేసులో ఇది కాదు. చచ్చిపోయాడండి ప్రసంగి, అందుకే అంటాడు చచ్చిన సింహం కంటే బ్రతికున్న కుక్క మేలు, భౌవని మరుగుతుంది. వారి కాపరులు స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి గట్టిగా హల్లెలూయా. చచ్చిపోయిన సింహాన్ని చూసి భయపడుతున్నారా? సింహమే కానీ చచ్చిపోయింది. చచ్చిన సింహాన్నైనా నక్కలు పీక్కొని తింటాయి, బతుకుంటే కదా భయపడతాయి. చచ్చిపోయిన సింహాలను చూసి ఏ దయ్యాలు భయపడవండి, ఏ సైతాన్ని భయపడ్డండి, వాళ్ళ ప్రార్థనకి భయపడ్డండి, వాళ్ళ ఉపవాసాలకి భయపడ్డండి, వాళ్ళ ప్రసంగానికి భయపడ్డా, బేస్ వాయిస్ ఉంటే అంతకంటే భయపడ్డు. మనం భయపడాలి బోర్ మనకు. అందుకే అపవిత్రమయ్యాడు సంసోను. చచ్చిన సింహం నుండి తేనె తినాల్సిన అవసరం ఏమొచ్చేసింది? అపవిత్రం. వాళ్ళ అమ్మ నాన్నకు కూడా పెట్టేశాడంట పాప. ఆమెను కూడా ప్రభు అన్నాడు, నువ్వు తినకూడదు, తాగకూడదు, ముట్టకూడదు, అపవిత్రమైంది ఏదైనా సరే. ఇలాంటి వాళ్ళు తెలియకుండా తమ అమ్మ నాన్నల్ని కూడా అపవిత్రం చేసేస్తున్నారు, తమ పిల్లల్ని అపవిత్రం చేసేస్తున్నారు. ఏమండి, ఎవరికో తీర్పు తీర్చటం మనకేలా? తినొద్దని ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళు పాపులు, వాళ్ళు అపవిత్రులు, నువ్వే పరిశుద్ధుడివి కాబట్టి తినొద్దు కాదు. దీని గురించి కాదు, వాళ్ళు ఏమైతే మనకెందుకు. ఆ దిక్కుమాల తిండి తిని నేను అపవిత్రమైపోతానేమోనని భయపడి తినొద్దు, అంతే. ఒకటే మాట, నేను అపవిత్రం అయిపోకూడదు. అదే కదా దానియేలు తీర్మానం కదా, నేను అపవిత్రం అయిపోవద్దు. రాజుగారు నేనేమంటలేదు, అయ్యా నపుంసకుడు గారు, రాజుగారు నేనేమంటలేదు, వాళ్ళు పెట్టిన భోజనాలు నేను అంటలేదు, తినాలనుకో తినండి, మాకు అనవసరం, మేము అపవిత్రం కాము, మాకు వద్దు, ప్లీజ్ మీరు ఏమనుకోకండి. రీజన్ నేను చెప్పలేను, మేము రాము ఇలాంటి మీటింగ్లకి అండి, సారీ అండి, ఆ ప్రసంగం మేము వినలేమండి, అంగీకరించలేమండి, యాక్సెప్ట్ చేయలేమండి, నో రిజెక్ట్. నా మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు, మేము పొందిన ఆత్మ అసలే ఒప్పుకోవట్లేదు. మేము స్వీకరించిన దాన్ని వాళ్ళ చెయ్యి మన తల మీద పడొద్దండి, వద్దు. వాళ్ళ ప్రార్థనలో ఆమెనని మేము ఏకీభవించలేము. ఏకీభవించటం తోడనే ఆ స్పిరిట్, ఆ భ్రమపరిచే ఆత్మ మన మీదకి వచ్చేస్తుంది. జాగ్రత్త, మీకు ఆ సంగతి తెలుసా? భ్రమపరిచే ఆత్మ పట్టిన వాళ్ళు, వెలుగుదూత ఆత్మ పట్టిన వాళ్ళతో ప్రార్థనలో ఎక్కించి ఆమెన్ అన్న అంటూ వచ్చేస్తుంది మనలోకి. బోర్డు చూశాను నేను ఇలాంటివి. దెయ్యాలన్నా వెలగొట్టగలమేమో కానీ భ్రమపరిచే ఆత్మ వెలగొట్టడం అంత ఈజీ కాదు. నిజం చెప్తున్నా. వెలుగుదూత ఆత్మ ఒకళ్ళు వచ్చింది అంటే యేసునామములో పో అంటే వెళ్ళిపోయేంత ఈజీ కాదు అది. ఇంటికులు విరబోసుకున్న దెయ్యాలని మీరు వెళ్ళగొట్టేయగలరేమో కానీ ఈ టైప్ స్పిరిట్స్ని వెళ్ళగొట్టలేరు. అది భ్రష్టత్వానికి దారితీస్తుంది. వాళ్ళని ఎక్కువ తక్కువ చేస్తే మన మీద అటాక్ చేస్తుంది. జాగ్రత్త, అపవిత్రం అవ్వద్దు. ఎంత దౌర్భాగ్యం తెచ్చుకున్నాడు సౌలు. అంత పొద్దున చెప్పాను కదా, దేవుని ఆత్మ వస్తుంది వెళ్ళిపోతుంది, దెయ్యం ఆత్మ వస్తుంది వెళ్ళిపోతుంది. దేవుని ఆత్మ వచ్చినప్పుడు ప్రవచనం చెప్పాడు, దెయ్యం వచ్చినప్పుడు కూడా ప్రవచనం చెప్పాడు. దెయ్యం వచ్చినప్పుడు మాత్రం కింద ఏమి రాశాడు? వెర్రి మాటలు పలుకుచుండెను. ఎంత గొప్ప శబ్దముతో చేసిన పిచ్చి మాటలు తప్ప సత్తా లేని ప్రవచనాలు అవన్నీ కూడా, ప్రసంగాలు అవన్నీ కూడా.
అందుకే చివరికి వచ్చేటప్పటికి 19వ అధ్యాయంలో మొదటి సమూయేలు గ్రంథంలో మరలా దేవుని ఆత్మ వచ్చింది, ప్రవక్త సమూహలకు మధ్యలోకి వెళ్ళిపోయాడు. ఇప్పటికీ ఆ విధేయత చూపించేశాడు, మోయాబీ అమాలేకులు చంపకుండా ఇవన్నీ మోసుకొచ్చేసాడు, ఎడ్లు మోసుకొచ్చేసాడు, అగగు రాజుతో సంధి చేసుకుంటున్నాడు, ఇంకా 1,00,000 కార్యక్రమాలు చేసుకుంటున్నాడు. దావీదు మీద విషపు చూపు నిలిపాడు. దావీదంటే కుళ్ళిపోతున్నాడు, దావీదంటే అసూయ వచ్చేసింది. ఎందుకు దావీదంటే కోపం వచ్చింది? ఏ కీడు చేయలేదు దావీదు. ఎందుకు? ఒక్కటే మాట, సౌలు 1,000 కొలది, దావీదు 10,000 కొలది అని ఆడపిల్లలు అరిచారంటండి. ఆడపిల్లల ఫ్యాన్స్ అందరూ దావీదు దగ్గరికి వెళ్ళిపోయారని కోపం వచ్చింది. చిచ్చి, ఇంతకంటే దౌర్భాగ్యం కొట్టలేదు. ఎవరిని ఇంప్రెస్ చేయడానికండి, ఎవరిని ఆకట్టుకోవడానికి, ఎవరిని ఆకర్షించుకోవడానికి కర్మ అంతా. అదే కావాలంటే మోడలింగ్లోకి వెళ్ళిపోయావా, హీరో అవ్వపోయావా సినిమాల్లో? ఎవరినో ఆకర్షించడానికి మనకెందుకు మంచి స్వరం కావాలి? ఎవరిని ఆకర్షించుకోవడానికి ఎందుకు కర్మ? ఈ ఒక్క కారణాన్ని బట్టే కుళ్ళిపోయాడండి సౌలు. నా వెనకలు ఉన్నాడు, వాళ్ళందరూ వాళ్ళకి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఫ్యాన్ ఫాలోయింగ్. అందుకే దెయ్యం వచ్చిందండి. జనాలను ఇంప్రెస్ చేయడానికి, అంతకంటే ఎక్కువ ఆడపిల్లని ఇంప్రెస్ చేయడానికి ఎవడని చేస్తానంటే అది ఖచ్చితంగా పరిశుద్ధాత్మ. ఇది కాదు. గుర్తుపట్టకపోతే ఎందుకు? ఈ వివేచన సేవకులంగా మనకు లేకపోతే ఎందుకండి? ఇంకా రిక్షా తొక్కి బతకడం నయం, ఆటోలు నడుపుకొని న్యాయంగా. దెయ్యం ఆత్మ వచ్చేసింది, ప్రవచనం చెప్తున్నాడు, వేరే మాట్లాడుతున్నాడు. ఇంకోసారి పరిశుద్ధ ప్రవక్తల సమూహంలో ఉన్నాడు కదా, దేవుని ఆత్మ వచ్చేసింది, ప్రవచనం చెప్తున్నాడు. ముందు ప్రకటించినప్పుడు దేవుని ఆత్మ వచ్చినప్పుడు కొత్త మనసు వచ్చింది. సౌలు ప్రవక్తల్లో ఉన్నాడా అన్నట్టుగా జనంలో ఒక సామెత పుట్టింది. ఈసారి ఏమైందంటే ఎంత ప్రవచనం చెప్తున్నాడో కానీ, ఎంత ప్రకటిస్తున్నాడో కానీ బట్టలన్నీ ఊడిపోయినాయి అంటాడు. సిగ్గంతా బయటపడుతుంది కానీ తెలియట్లేదు దీనికి. మరి నా సిగ్గంతా బయటపడుతుందన్న ఫీలింగ్ కూడా లేకుండా ఎలాగున్నారండి? నాకు అర్థం కాదు. ఇంకా దేవుడు బలంగా వాడుకుంటున్నాడనే ఫీలింగ్లో ఉన్నారు. అంత బట్ట బయలైపోయి బండారం అంతా బయటపడనా స్పీకర్లుగా చలామణి అయిపోతున్నారు కొంతమంది. వాళ్ళ తప్పు కాదు, పిలిచిన వాళ్ళకి దండం పెట్టాలి. అసలు నిజంగా చాలా గొప్ప మనసు అండి వాళ్ళందరిది, చాలా గొప్ప మనసు వీళ్ళది. ఏమయ్యా అంటే మనకెందుకండి తీర్పు తీర్చడం, దేవుడే చూసుకుంటాడు. అబ్బో, ఎంత నీతండి అది! దేవుడికి కూడా ఉందో లేదో అసలు. దేవదూతలు ఏమనాలి? దేవుడి కంటే మీరే నీతిమంతులండి, కూర్చొని సింహాసనం అనాలి. ఫీనెహాసు బళ్ళెం పట్టుకొని ఆ ఇశ్రాయేలుని మిద్యానీయులని కలిపి కస్సం దించినప్పుడు తెగులు ఆగిపోయాను. చదివారు ఎప్పుడన్నా? దేవుడే కంగారు పడ్డాడు. ఎవరాడు? నాకంటే ఫోర్స్ ఉన్నట్టుంది. ఎవరు కదా? నేనయ్యా. తెగులే ఆగిపోయిందంట. దేవుడు తెగులు కోసం ఒక దూతను పంపిస్తాడు, మనకు తెలుసు కదా. తెగులు వస్తుంది అక్కడ. ఇశ్రాయేలు మోయాబు రాండ్రోతో వ్యభిచారం చేయించుండిరి, బిలాం దగ్గర స్టోరీ. అంతేనా? అరే, ఇంత ప్రయాణం చేసి నేను ఇంత జాగ్రత్త కాపాడుకుని వస్తుంటే ఇది వ్యభిచారం చేసి ఆ మోయాబు రాండ్రు ఎంత అందంగా తయారైనో, వాళ్ళు బలి అర్పించిన మాంసం తీసుకొచ్చి అది ఎంత వేడివేడిగా గుమగుమలాడుతుందో దాని మీద ఎగబడి ఆ అమ్మాయిలతో వ్యభిచారం చేసి ఎవరు అని దేవుడు కోపం, ఏ దోత కమాన్ వెళ్ళి సంపాదనంటే 23,000 మంది చచ్చిపోతా ఉంటే ఒకడు బిజీగా ఉన్నాడు లోపల. ఈ ఘోరమైన సంఘటన చూసిన అహరోను మనవడైన ఫీనెహాసు లేచి, దేవుని ధర్మశాస్త్రం ఏంటి? నరహత్య చేయుట. అక్కడ ధర్మశాస్త్రం ఏం పని చేయలే. బొళ్ళం కస్సంతే కొట్టేసరికి దేవదూత కట్టుకుని లాగేసే, ప్రభు ఎవడాడు నాకంటే స్పీడ్గా ఉన్నాడు. ఏమైందిరా మీరు వచ్చారేంటంటే, ఏమో ప్రభు నాకంటే ఇంకొకటి ఎవడో కట్టుకొని చూశాడు. అక్కడ ఎవరా అనగా అక్కడ ఏం రాయబడి ఉందో తెలుసా? గుండెలు మండాలి. చదవండి 25:11 సంఖ్యాకాండం. 25:11 సంఖ్యాకాండం.
వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలు మీద నుండి నా కోపము మళ్లించెను. కనుక నేను ఓర్వలేక ఉండిన ఇశ్రాయేలు నశింపచేయలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఆ పాయింట్ హైలైట్ చేసుకోండి. నేను ఓర్చుకోలేని దానిని అతడు కూడా ఓర్చుకోలేకపోయాడు. ఇది ఫీలింగ్ అంటే. దేవుని మనసు కలవడం అంటే ఇది. దేవుడు మనం ఏకమవడం అంటే ఇది. ఆయన ఫీలింగ్సే మన ఫీలింగ్స్, ఆయన తలంపులే మన తలంపులు, ఆయన చూపులే మన చూపులు, ఆయన మాటలే మన మాటలు, ఆయన మార్గాలే మన మార్గాలు కాదా? కొంతసేపు మనం ఒకరితో సహవాసం చేస్తే 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారంట. దేవుడితో సహవాసం చేసి దేవుని అలవాట్లు నేర్చుకోకపోతే ఇంకెందుకండి బతుకు? ఏం ప్రార్థన చేసేస్తున్నారు గంటలు? లెగ్గానే డబ్బుల కోసం పరిగెడుతున్నారు, లెగ్గానే భూముల కోసం పరిగెడుతున్నారు, ప్రార్థనలో లెగ్గానే గొడవలు పడుతున్నారు. నా డబ్బు ఏది, నా అప్పు ఏది, నా వడ్డీ ఏదరే? ఇంతసేపు చేసిన ప్రార్థన ఏంటి? దేవుని స్వభావాలు రావట్లేదా అంటే దేవుని సన్నిధిలో గడపట్లేదు. మీరు టెక్నికల్గా ప్రార్థన చేస్తున్నారు. టెక్నికల్ అంటే తెలుసు కదా, యంత్రం అండి. సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది మీకు? డబ్బాలోంచి వస్తుంది. డబ్బా భలే మాట్లాడిందండి ఈరోజు అంటారా? డబ్బాలు మాట్లాడవు ఇక్కడ. అదే టెక్నిక్. యంత్రాలు మాట్లాడవండి. మనం ఆన్ చేస్తే నడుస్తాయి, లేకపోతే మానేస్తాయి అంతే. ఫోన్లో పాటలు ఉన్నాయి, పాటలు ఆన్ చేసాం, సుమధుర స్వరముల ఇలా బడి పాడిందండి మొబైల్ అంటామా? యంత్రం అది. యాంత్రికమైన భక్తి, యాంత్రికమైన టెక్నికల్ ప్రార్థనలు నిర్జీవమైనవి. నిర్జీవం, డెడ్. ఎంత చేస్తే ఏం లాభం? దేవుని స్వభావాలు రావట్లేదు. ఏమంటే సెంటు దుకాణంలో 1 గంట గడిపి బయటకు వస్తే ఏమవుద్ది? సెంటు వాసన కొడేస్తుంది. కొట్టుకోకుండానే గడిపినందుకే. దేవుని సన్నిధిలో గడిపితే ఆయన ఫీలింగ్స్ మనకు వచ్చేయాలండి. హల్లెలూయా. అది సహవాసం అంటే అదండి. చెప్పకుండానే అలవాట్లు వచ్చేయాలంతే. చెప్పకుండానే వచ్చేసేయాలి అటువంటి అలవాట్లు. దాన్ని సహవాసం అంటారు. అన్ని రోజులు గడిపినా నీలో మార్పు రావట్లేదంటే నువ్వు సహవాసం చేయట్లే. టెక్నికల్గా వెళ్ళి కూర్చొని వచ్చేస్తున్నావు. మాట వరుసకి మోమాటానికి ఏ మార్పులు రావు. కర్మ ఏంటంటే లాస్ట్కి సౌలు యుధి కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళాడు దేవుడు మాట్లాడకపోయేసరికి. లాస్ట్కి సోదేగాళ్ళు కావాల్సి వచ్చింది, ప్రవచనం చెప్పేవాళ్ళు కావాల్సి వచ్చింది, దర్శనం చూసి చెప్పేవాళ్ళు కావాల్సి వచ్చింది. మా అమ్మాయికి పెళ్ళప్పుడు వద్దు, దర్శనం చూసి చెప్పండి అయ్యా. మీకు నంబర్ నిజంగా నాకు ఫోన్ ఒకటి వచ్చింది మొన్న గుడ్ ఫ్రైడే అప్పుడు. ఏమండి గుడ్డు నాన్ వెజ్జా వెజ్జా? లెంట్లో ఉన్నట్టున్నాడు గుడ్ ఫ్రైడే. ఇంట్లో గుడ్ల కూర అనుకుంటా, తినాలనిపిస్తున్నట్టుంది. సరే ఎగ్ నాన్ వెజ్జా వెజ్జా? నా నంబర్ ఎవడు నీకు ఇచ్చాడు అన్నాను నేను ఫస్ట్. ఇంకొకడు ఏమంటే పాలు మిల్క్ వెజ్జా నాన్ వెజ్జా? ఏంటది? ఒక సహోదరి, అయ్యా నా బంగారం చెవి బంగారం అంటే పోయింది అయ్యా. నేనేం చేయాలి? మీరు ప్రార్థన చేస్తారు. సరే చేద్దాం. పాపం బంగారం పోయింది, భర్తకు తెలిస్తే కొడతాడు, ప్రార్థన చేస్తాను. మళ్ళీ ఎప్పుడు చేయమంటారు? దేనికి అంటే మీరు దర్శనం చూసి చెప్తారు కదా. ఇక దేవుడికి ఇదే పని. బంగారం పోతే వెతికివ్వడం, చెప్పులు పోతే వెతికివ్వడం, ఇదే నా పని దేవుడిది. స్కూటీ తాళం పోయింది, పర్స్ పోయింది, ఫోన్ పోయింది, బంగారం పోయింది. మీటింగ్లో వస్తుంటారు కదా, కాలు పట్టిపోయింది, వెండి పట్టిపోయింది, ముక్కు కమ్మిపోయింది. టేబుల్ మీద బైబిల్స్ ఉంటాయి కొన్ని. ఎవరితో బైబిల్ మర్చిపోయారమ్మా చూడండి అంటే బైబిల్ కోసం ఎవడు రాడు. చెప్పుల కోసం అని, నా చెప్పులు కనపట్టలేదు సార్ అంటాడు. చెప్పులు కూడా ఎత్తుకు వెళ్ళిపోయాడు. ఎంత దౌర్భాగ్యుడాడు. ఈ వెతికి ఇవ్వడానికేనా దేవుడు ఉన్నాడు? నీ ఆత్మ నశించిపోయింది, బాధ లేదా? దానికోసం ఆరాటం లేదా? దాన్ని వెతికి రక్షించడానికే దేవుడు వచ్చాడు. అది లక్ష్యం. ఇక్కడ దర్శనం చూసి చెప్పాలంట బంగారం ఎక్కడ ఉంది అని.
ఏం అడుగుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు? జాతకాలు కావాలా? జాతకం ప్రవచన వరాన్ని, స్వస్థత వరాన్ని బిజినెస్కి వాడుకుంటలేదా వీళ్ళన్నీ? అర్థమైందా? పౌలు శీలలో రోడ్డు మీద వెళ్తుంటే పూతోను దెయ్యం పట్టిన ఒక స్త్రీ, ఆడెవడో దెయ్యాన్ని బాగా వాడుకుంటుంటే పౌలు శీల మనకెందుకులే, వెళ్ళిపోదాం పద, గొడవ అవుద్ది, ఎక్కడికి వెళ్ళినా గొడవే మంది బతికంతా చచ్చా పద అని వెళ్ళిపోతుంటే ఆమె చెప్తుంది, వీళ్ళు మామూలుగా దేవుని బిడ్డలు, దెయ్యాలు బాగా తెలుసు, వీళ్ళు దేవుని సేవకులు, వీళ్ళు రక్షణ మార్గం బోధించడానికి వచ్చారు మీరు అంటే, ఈ మాట దెయ్యం చెప్పి ప్రతి మాట అంటున్నారు, కానీ ఈ మాట ఎవరు వింటలేదు చూడు. ఆ మాట దెయ్యం చెప్పేసరికి బాధ అనిపించేసింది పౌలుకి. వెంటనే సున్నాముల పో అనగానే వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఎంత సంతోషించాలి, ఫోన్లో మా అమ్మాయికి విడుదల కలిగింది. అబ్బే మా బిజినెస్ పాడైంది, ఇక్కడ అందరూ బయలుదేరారు. ఒక దెయ్యాన్ని ప్రవచనానికి వాడుకుంటున్నట్లే చాలామంది పరిశుద్ధాత్మలా వాడుకుంటున్నారు బిజినెస్కి. ఎంత దారుణం అది! ఎందుకు తీర్పు రాదో, సేవకుల మీదకి వచ్చే తీర్పు ఎంత భయంకరంగా ఉంటుందో రాత్రికి వదిలే, తెల్లారి చెప్తా. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. కర్ణపిష దేవుడు మాట్లాడకపోయేసరికి ఎంత దిగజారిపోయాడంటే, తన కత్తులను సానబెట్టడానికి ఫిలిష్తీయుల దండులోకి వెళ్ళిపోయి హెల్ప్ అడగాల్సి వచ్చింది. ఎంత దిగజారిపోయాడు అని అంటే, టైం కాని టైంలో ఉపవాసం ఉంటున్నాడు, టైం కాని టైంలో ప్రార్థన అంటున్నాడు. జనులందరూ రక్తం తినే పాపానికి కారణమయ్యాడు సౌలు. పరిశుద్ధాత్మ వచ్చేస్తుంది, వెళ్ళిపోతుంది, దెయ్యం వచ్చేస్తుంది, వెళ్ళిపోతుంది. ఈ రెండు స్పిరిట్స్ మధ్యలో ఫ్లక్చువేట్ అవుతున్నాడు. ఎప్పుడు దేవుని ద్వారా మాట్లాడుతున్నాడో తెలియట్లేదు, ఎప్పుడు దెయ్యం మాట్లాడుతుందో తెలియట్లేదు. బట్టలు ఊడిపోయిన ఫీలింగ్స్ వీళ్ళకి చిచ్చే, అయ్యో నా సిగ్గంతో బయటపడుతుంది అన్న ఫీలింగ్ లేదా? చివరికి కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళాడు. చివరికి తన కత్తితో తనే చచ్చిపోయాడు. తాను చెప్పిన వాక్యాన్ని ద్వారా తనకే తీర్పు తెచ్చుకున్నాడు. తన ఖడ్గం మీద పడుట అంటే ఇదే. సంసోను అపవిత్రమైన ఆహారం తిని నాశనం అయిపోయాడు. మనం జాగ్రత్తగా ఉందామండి. అన్ని ప్రసంగాలు, అన్ని వర్తమానాలు అపోస్తుల ఉపదేశం కాదు. యోసేపు పనను ఎలా గుర్తుపట్టాలి, నిలబడి ఉంది అని ఎలా గుర్తుపట్టాలి? ఆ వర్తమానము, ఆ ఉపదేశము పైనున్న వాటి మీదనే మనల్ని మళ్ళిస్తుంది. మన చూపులు, మన ఆలోచనలు, మన ప్రయాసం, మన ధ్యానము, మన ఆశలన్నీ కూడా పైనున్న వాటి మీదనే వెతకమని ప్రేరేపిస్తుంది. లోకానికి వేరుగా, దేవునికి దగ్గరగా చేయలేని ఏ ఉపదేశమైనా దేవుంది కాదు ప్రియులారా. ఎంత ఘనమైన సేవకులైనా కానివ్వండి, ప్రసంగాలైనా కానివ్వండి, మీటింగ్లైనా కానివ్వండి, పుస్తకాలైనా కానివ్వండి, ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండనివ్వండి ఇంటర్నెట్లో కానీ బయట కానీ, ఉపదేశం ఒక్కటే, ధాన్యం కట్ట పన ఒక్కటే, నిలబడే ఉంటుంది. ఉపదేశంలో పైకే చూస్తూ ఉంటుంది. తన కాళ్ళ దగ్గర ఎవరు పడ్డారన్న లెక్క లేదు. నేను పడిపోకుండా కాపాడినావు ప్రభు అని కృతజ్ఞత తప్ప. ఎవరి కాళ్ళ మీద పడితే అంతే, ఎవరి కాళ్ళ మీద పడకపోతే ఏంటి? పైనున్న వాటినే వెతుకుతుంది. ఆ ఉపదేశం దివ్యమైన పరలోకం నుండి వచ్చే ఉపదేశాన్ని, ఆ ఆహారాన్ని పంచి పెడతాది ప్రియులారా. మనం అలా నిలిచి ఉందుముగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభువా. ఒక తీర్మానం అండి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? ఆత్మానుసారంగా ఆరంభించాం, కరెక్ట్గా ఆరంభించాం, కానీ ముగింపు మాత్రం కరెక్ట్గా లేదు. వారు తమ కడవరి స్థితి యోచించుకొనుట మేలు అంటున్నాడు ద్వితీయోపదేశకాండంలో. ఎంత బాగా మొదలు పెట్టామనేది ఇంపార్టెంట్ కాదు, ఎలా ముగించబోతున్నాం అనేది చాలా అవసరం. మన అంతము మహిమ గలదై ఉండాలి, మన ముగింపు నీతి గలదై ఉండాలి, మన అంతము శ్రేష్టమైనదై ఉండాలి. కార్యారంభము కంటే కార్యాంతము మేలు అన్నాడు. ఆరంభము బాగానే చేసాం, కానీ
శరీర సంబంధమైన అవసరతలతో, శరీర సంబంధమైన కోరికలతో, శరీర సంబంధమైన లోక సంబంధమైన వస్తువులను చూపించి పరిపూర్ణమవుతామా? ఆత్మానుసారముగా ప్రారంభించి శరీరానుసారంగా పరిపూర్ణలగుదురా? మీరు ఇంత వివేకులైతిరా? అస్సలు ఆలోచించలేకపోతున్నారా? రక్షణ పొందినప్పుడు దేవుడు నా ఆత్మను రక్షించడని ఎంత సంతోషించేవా ఆ రోజున? ఈరోజు మంచి బట్టలు కట్టుతున్నానని సంతోషం, మంచి ఇల్లుందనే సంతోషం, మంచి కారు ఉందనే సంతోషమా? ఆర్థికంగా బలపడ్డామనే సంతోషం మిగిలింది, కానీ ఆత్మీయతలో దిగజారిపోతున్నామన్న ఫీలింగ్స్ తెలుస్తున్నాయా? అవగాహన వివేచనైపోతుంది. ఇవేనా 24 గంటలు ఈ ప్రాస్పెరిటీ? మైండ్ అంతా ఖాళీ అయిపోయి, ఖాళీ సేవ లేకుండా ఖాళీగా ఉన్నాం కదా. లోకం మీద, లోకాకర్షణ మీద దృష్టి వెళ్ళిపోతుంది. పైన చూడాల్సింది పోయి లోకాన్ని చూడాల్సి వస్తుంది. ఎవరో కట్టుకున్న బిల్డింగే కనపడుతుంది, ఎవరో కొనుక్కున్న కారే కనపడుతుంది, ఎవరో పెట్టిన మీటింగ్ వచ్చిన జనమే కనపడుతుంది, అక్కడ పెట్టిన చందా డబ్బాయే కనపడుతుంది మనకి. అమ్మో అమ్మో అమ్మో, ఎంత కానుకలు వచ్చేస్తున్నాయి, అబ్బో అమ్మో అమ్మో అమ్మో, నేను ఎట్లా చేస్తే నాకు ఎంత వస్తాయో. ఇదేనా జనాలను ఆకట్టుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు? మనం ఆకర్షించుకోవాల్సింది జనాన్ని కాదు, దేవుణ్ణి. మనుషుల దృష్టిలో ఘనముగా ఎంచబడింది, దేవుని దృష్టిలో నీచమన్న సంగతి తెలుసు కదా. దేవుణ్ణి ఇంప్రెస్ చేయాలి మనం. ప్రభువా, నా బట్టి నువ్వు బాధపడలేదు కదా ఏ విషయంలోనైనా, నా గురించి ఏడవట్లేదు కదా ప్రభువా, నువ్వు మాట్లాడడం మానేకి ప్రభువా, చచ్చిపోతాను ప్రభువా, నువ్వు మాట్లాడడం మాని చచ్చిపోతాను ప్రభువా, కొట్టైనా కొట్టు, చెవి మెల్లి తిప్పి 2 దెబ్బలు కొట్టు, కానీ నన్ను విడిచిపెట్టకు ప్రభువా, నన్ను పడిపోనీకు ప్రభువా, నాతో మాట్లాడు ప్రభువా, నీ కాళ్ళు పట్టుకున్నా ప్రభువా. ఇది కాదు మన ప్రార్థనలు. మనం దేవుని దృష్టిలో అంత అంగీకరింపబడితే మనల్ని ఎవరు ఉద్ధరించక్కర్లేదండి, దేవుడే నిలబెడతాడు, దేవుడు బలపరుస్తాడు. ఎవరు ఎక్కడి నుంచి ఏ డబ్బులు మనకు పంపి అక్కర్లేదండి. మన విశ్వాసాలు మనకి ఇవ్వకపోయినా దేవుడు ఏది తక్కువ కాకుండా చేస్తాడు, కాకులను పంపించి పోషిస్తాడు. మనం ఆయన దృష్టిలో యోగ్యులుగా నిలబడాలి ఫస్ట్. అది ప్రాబ్లం. ఎవరిని నిందించడానికి వీల్లేదు, ఎవరి మీద అభియోగాలు వద్దు. వాళ్ళు సాయం చేయట్లేదు, వీళ్ళు ఇవ్వట్లేదు, వీళ్ళు రావట్లేదు, వీళ్ళు దశమాంగం ఇవ్వట్లేదు, వాళ్ళు ఎందుకు వద్దు. నేను కరెక్ట్గా దేవుని సన్నిధిలో ఉంటే ఇశ్రాయేలుకు మరో దిక్కు నుండినైనా సహాయం వస్తుంది. దేవుడు దానికి సమర్థుడు కాదా? పిలిచినవాడు నమ్మకమైన వాడు కాదా? గవర్నమెంట్ జాబ్ చేసిన వాడికైనా తిండి దొరకట్లేదేమో కానీ దేవుని పని చేసిన వాడికి నమ్మకంగా దేవుడు ఎప్పుడు పస్తులు పడుకోబెట్టడు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనినా యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఎప్పుడైనా అనుభవించారు ఆ మాటని? సండే స్కూల్ పిల్లలకి నేర్పుతామేమో కానీ అది లైఫ్లో మన జీవితంలో నెరవేరుతుందన్న సంగతి తెలుసా? దేవుని దగ్గర మనం కరెక్ట్గా ఉందామండి, ఇది మెయిన్. ఇక్కడ దేవుని దృష్టిలో నిర్దోషిగా ఉందముగాక, దేవుని దృష్టిలో అంగీకరింపబడుదుముగాక, ఆయనను మాత్రమే సంతోషపెడుదుముగాక. ఎవరిని ఇంప్రెస్ చేయడానికి, ఎవరిని ఐస్ చేయడానికి, ఎవరిని ఆకర్షించుకోవటానికి ఏమీ కూడా చేయకుందుముగాక. దేవుడే మన దృష్టి అంతా, దేవుడే. నిలబడిన పని అంటే అదే. అందరు పనులు పడిపోయాయి, మీది నిలబడి ఉందా అన్న నీది నిలబడే ఉందా? ఒక్కసారి దేవుడు అడుగుతున్నాడు ఈ రాత్రి. అందరు ఉపదేశాలు కాంప్రమైజ్ అయిపోయాయి, ముందులా చెప్పట్లేదు, ముందులా దేవుడి వైపుకి తిప్పలేకపోతున్నారు, ముందులా తన వైపుకి ఆకర్షణలు ఎక్కువైపోతుంది, తన వైపుకి ఆకర్షించుకుంటున్నారు. నేనే 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 అంటున్నారు. యేసు అనే మాటే లేదు ఎక్కడ కూడా. పన నిలబడి ఉందా, పడిపోయిందా? ఒకసారి చూద్దాం.